పాఠ సంఖ్య తెలుగులో 47, హిందీ 30, తమిళ్ 56. 1, 2, 4 1, 2, 4 చరణాలు మాత్రం పాడుకుందాం. తమిళ్ 56, హిందీ 30, తెలుగు 47. 1, 2, 4 ఈ చరణాలు మాత్రం పాడుకుందాం. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తనయు నచ్చే మహాకార్యములన్ పాపిని రక్షింపబలియాయన్. తానయు నచ్చే మహాకార్యములన్ పాపిని రక్షింపబలియాయన్. శత్రుని రాజ్యము కూలాద్రోసెను స్మరించుడి మీరందరును. శత్రుని రాజ్యము కూలాద్రోసెను స్మరించుడి మీరందరును. ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి నపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు. ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనెమిమ్ము తన రక్తముతో. మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనెమిమ్ము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు. ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు. ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. పాఠ సంఖ్య తెలుగులో 231. 1 to 7 we will sing. తెలుగులో 231, హిందీ 126, తమిళ్ 222.
जय जय येसु राजा, जय जय राजाधिराजा नीके जय जय, राजाधिराजा नीके जय जय। जय जय येसु राजा, जय जय राजाधिराजा नीके जय जय, राजाधिराजा नीके जय जय। పాపకూపములో బడి ఉన్న, పాపకూపంలో బడి ఉన్న నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి చక్కగదరికి చేర్చితివి, చక్కగదరికి చేర్చితివి। జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై జై। సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పావనుడగున ప్రభు యేసు, పావనుడగున ప్రభు యేసు। జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై జై। తల్లి అయినా మరచిన మరచును, తల్లి అయినా మరచిన మరచును, నేను నిన్ను మరువననినా, నేను నిన్ను మరువననినా, నమ్మకమైన నా ప్రభువా, నమ్మకమైన నా ప్రభువా। జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై జై। హిందీ పాట పాడుకుందాం। హల్లెలూయా గాऊंगा, హిందీ గానా గాएंगे। హల్లెలూయా హల్లెలూయా గాऊंगा। ఒకటో చరణం మూడో చరణం మాత్రం పాడుకుందాం। हल्लेलुया गाऊंगा, स्तुति तेरी करूंगा। हल्लेलुया गाऊंगा, स्तुति तेरी करूंगा। हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी। हर समय प्रभु यीशु की स्तुति सदा होती रहेगी। प्रभु जी स्तुति तेरी करूंगा, हल्लेलुया गाऊंगा, स्तुति तेरी करूंगा। वादा की
संभालने वाला तू है। सच्चा परमेश्वर तू है, मुझे संभालने वाला तू है। प्रभु जी स्तुति तेरी करूँगा, हालेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा, हालेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा। जितना ने तुझको देखा, उन्होंने ज्योति पाया। जितनों ने तुझको देखा, उन्होंने ज्योति पाया। यही है अनुभव मेरा, मेरा जीवन का ज्योति तू है। यही है अनुभव मेरा, मेरा जीवन का ज्योति तू है। प्रभु जी स्तुति तेरी करूँगा, हालेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा, हालेलुया गाऊंगा, स्तुति तेरी करूँगा। सबों को जय मसीह की। అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. Greeting to you all in the name of the Lord, our Jesus. परमेश्वर ने फिर से हमें एक समय दिया और अनुग्रह दिया कि आज फिर से हम उसकी उपासना की भेंट चढ़ाने के लिए हम उसकी उपस्थिति में हम आ सके। మరి దేవుడు మరొక అవకాశాన్ని తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ రీతిగా ఆయన సన్నిధిలోనికి రావడానికి, ప్రభుని ఆరాధించడానికి ప్రవిచ్చినటువంటి గొప్ప తరుణానికే దేవునికి ఎంతో వందనస్తులమైనాం. We are indeed thankful to the Lord for giving us this privilege, this opportunity of being in His presence to give thanks and adoration unto His holy name. जो भी हम अपने अपने स्थानों पर हैं, शारीरिक रीति से हम अलग तो हैं, लेकिन हम आत्मा में हम एक हैं। మనము భౌతికంగా ఆయా ప్రాంతాల్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా మనమందరం కూడా ఆత్మలో ఒకటిగా ఒక దగ్గర ఉన్నటువంటి వారం. Though we are separate in flesh in various places, but yet we are one, united in the spirit. इसीलिए आइए प्रियो, आज हम आत्मा और सच्चाई से हम परमेश्वर की उपासना करें। అందుకొరకే రండి ప్రియులారా, మనము ఆత్మతో సత్యంతో మన ప్రభుని ఆరాధిద్దాం. So therefore, let us bring our worship with spirit and in truth. भजन संहिता 103 अध्याय उसका पहला पद से लेकर के 5वां पद तक इसको पढ़ते हुए आज की उपासना के लिए हम अपने आप को तैयार करेंगे। కీర్తనలు 103వ కీర్తన మొదటి 5 వచనాలు మనం చదువుకొని ప్రభుని ఆరాధించుటకు సిద్ధపడదాం. Psalms 103, reading from verse 1 to 5. We will read these verses and we'll be encouraged to worship our Lord. आइए हम पढ़ें। Let us हे read. मेरे मन, నా ప్రభువా, यहोवा నా का ప్రాణమా, धन्यवाद, యెహోవాను सर्व సన్నిధించుము. में है, నా అంతరంగం Bless his నుండి holy name. సమస్తమా And ఆయన bless, పరిశుద్ధ हे నామమును मेरे मन, సన్నిధించుము. यहोवा को నా धन्यवाद। ప్రాణమా, और యెహోవాను उसके किसी సన్నిధించుము. उपकार को ना ఆయన भूलना, చేసిన वही तो ఉపకారం तेरे దేన్ని सब कर्मों को మరవకుము. क्षमा Who करता redeems ఆయన నీ your దోషములన్నిటినీ life క్షమించువాడు. from నీ destruction, సంకటములను वही तो तेरे తీర్చువాడు. प्राण loving नष्ट kindness होने and సమాధిలో से నుండి tenderness. ప్రాణమును और Who वैसे satisfies your విమోచించువాడు. mouth కరుణ with good కటాక్షములను things, నీ so that దీర్ఘంగా your ఉంచువాడు. youth is పక్షిరాజు renewed యవ్వనం like వలె నీ eagles. యవ్వనం కృతగా వచ్చినట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచున్నాడు. आइए हम परमेश्वर की सहायता के लिए और उसकी अगुवाई के लिए हम प्रार्थना करें। రండి, ప్రభు యొక్క సహాయం కొరకై, నడిపింపు కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Let us turn to our Lord in prayer for His help and guidance. सब शक्तिमान पिता परमेश्वर, धन्यवाद स्तुति बढ़ाई करते हुए फिर से आपके चरणों में हम आ जाते हैं। पिताजी, आज का दिन आपके उपासना के लिए आपके घर में आने का दिन को प्रभु जी आपने ठहराया। मैं बहुत आभारी हूँ।
प्रभु जी, हम अपने आप को आपके बहुमूल्य लहू के छिड़काव के तले लाते हुए आपकी उपस्थिति में हम आते हैं। प्रभु जी, उपासना में जाने से पहले आपके वचन के द्वारा प्रभु जी आप हमसे बातें करें और हमारे हृदय को प्रभु जी आपके तैयार करें। प्रभु जी, मनुष्य को की सारी बातों को प्रभु जी आपके क्रूस के पीछे छुपा ले। मैं तो प्रभु जी एक निकम्मा दास, मैं कुछ नहीं, मुझ में कुछ नहीं, जैसा वैसे प्रभु जी आ जाता हूँ। आत्मा की अगुवाई के द्वारा आपका अभिषेक देकर प्रभु जी आपकी वचन से को पूरा करने में सहायता करें और उसे तर्जुमा करने के लिए भी हमारे भाइयों को प्रभु जी आप सहायता करें। हम तीनों को एक ही आत्मा में बने रहते हुए आज की सेवा को पूरा करने में सहायता करें। आगे के समय को आपके हाथ में समर्पण करते हुए यह विनती प्रार्थना मेरे उद्धारकर्ता यीशु मसीह के नाम में लाता हूँ, आमीन। आज का यह वचन का भाग हमारे लिए बहुत ही जाना पहचाना, हम इसके बारे में बहुत बार हमने सुन चुके होंगे। మరి ఈ యొక్క భాగము మనం అనేక సార్లు చదివి ఉంటాం, వీటి గురించి మనం విని ధ్యానించి కూడా ఉంటాం. This portion, what we read, it is very familiar, and many a times we might have meditated upon it. और यहाँ पर दाऊद भी परमेश्वर का उपासना का भेंट चढ़ाते हुए यहाँ दो बातों के लिए वो उपासना करता है। वही दो बातें हमारे उपासनाओं में भी होनी चाहिए। మరి ఇక్కడ రాజైనటువంటి దావీదు రెండు విషయాలను బట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ రెండు పదాలతో మరి ఈ యొక్క రెండు విషయాలు మన యొక్క జీవితంలో, మన యొక్క ఆరాధనలో కూడా ఉండాలి. Here we see King David is describing about two things. Based on those two things is worshipping the Lord. So they should also be, these two things should also be dwelt in our worship. यहाँ पे दाऊद परमेश्वर कौन है, वो कैसा है, मतलब उसकी गुणों को सबसे पहले वो प्रकट कर रहा है. ఇక్కడ మొదట దావీదు రాజు ఏ రీతిగా మరి దేవుడు ఉన్నాడో, అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క గుణలక్షణాలు ఏ రీతిగా ఉన్నాయో వాటిని మరి ప్రశంసిస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. Here we see King David is remembering our Lord, what is his characteristics, and based on that he is reminding himself and worshipping the Lord. और दूसरी बात कि उसके जीवन में परमेश्वर ने क्या किया है, उन सारे उपकारों को स्मरण करते हुए वो उपासना कर रहा है. రెండవదిగా మరి దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి ఉపకారములు, మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. And secondly, what are the benefits the Lord has shown in his life? Remembering them, he is worshipping the Lord. इसलिए आज हमें भी परमेश्वर की उपासना, परमेश्वर कौन है, परमेश्वर का गुणों को वर्णन करते हुए और उसके सारे उपकार को जो उसने हमारे जीवन में प्रभु यीशु मसीह के द्वारा पूरा किया है, उसके अनुसार उसको स्मरण करते हुए उसके अनुभवों को हम बांटते हुए उसका हम उपासना करेंगे. కాబట్టి మనము కూడా ఈ దినము మరి ప్రభు ఏమై ఉన్నాడో, మనకు ఆయన ఏమై ఉన్నాడో అవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాకుండా మరి దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువైన యేసు క్రీస్తు వారిలో మనకు అనుగ్రహించినటువంటి ప్రతి మేలును బట్టి మనము ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. So remembering what the Lord is for us, and what he is, and what his characteristics, and what are all the benefits he has given in our lives. Based on that, remembering all those things, let us be thankful to the Lord in worshiping him. और दाऊद कहता है कि उसके कोई भी उपकार को तू ना भूलना. అంతేకాకుండా దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము. Therefore, David is saying, forget not all his benefits. उसके उपकार कौन कौन सा है, ఆయన చేసిన ఉపకారాలు ఏమై ఉన్నాయి, What are all the benefits he has rendered in our lives? दाऊद का भी जीवन में उसने यहाँ पे 5 बातों का उपकार को वर्णन कर रहा है. ఇక్కడ దావీదు జీవితంలో మరి దేవుడు తనకు చేసిన 5 ఉపకారముల గురించి ఆయన వర్ణిస్తా ఉన్నాడు. David is describing about the 5 benefits which the Lord has done in his life. और तीसरा, चौथा और पांचवा पद को यदि हम पढ़ें, उन 5 उपकारों को हम पाते हैं. 3, 4, 5 వచనాలు మనం చదివితే ఈ యొక్క 5 విషయాలను, ఆ యొక్క 5 ఉపకారాలను మనం చూడొచ్చు. Reading verse 3, 4 and 5, we can find out what are all the benefits, the 5 benefits which the Lord has bestowed in his life. और उसको आज हम उन सब
5 बातों को हम देखेंगे। ఆ యొక్క 5 విషయాలను మనం చూద్దాం. And those 5 things we will meditate today. तीसरा पद में हम पाते हैं कि वो तेरे सब अधर्मों को क्षमा करता है। 3వ వచనంలో మనం చూస్తాం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. In verse 3, who forgives all your iniquities. प्रियो, हम एक समय हम पापी थे, అవును ప్రియులారా, మనం ఒకప్పుడైతే పాపములుగా జీవిస్తూ వచ్చాం. Beloved, we were sinners at the time we were living a sinful life. और परमेश्वर ने हमसे प्रेम किया और अपने पुत्र के बलिदान के द्वारा उसने हमें छुड़ाया। అవును, అయితే మన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు ఆ యొక్క శిలువ త్యాగం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకు మరి విడుదలనిచ్చారు. So Lord so loved us, that's why he has given us his only begotten son, that in him we got the redemption of our sins. और इसी बात को हम देखेंगे कि पहले हम क्या थे और आज हम क्या हैं, उसका वर्णन हम कुलुस्सियों की पत्री 2 अध्याय और उसका 13 पद में हम पाते हैं, जहाँ पे लिखा है, और उसने तुम्हें भी जो अपने अपराधों और अपने शरीर के खतना रहित दशा में मुर्दा थे उसके साथ जिलाया और हमारे सब अपराधों को क्षमा किया। कुलुस्सियों की पत्री 2 अध्याय और 13 पद। కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ అసలు మనం ఏమై ఉన్నామో, దేవుడు మనకు చేసినటువంటి మేలు ఎంత గొప్పదో ఇక్కడ ప్రభు వివరిస్తూ వచ్చాడు. Colossians chapter 2, reading verse 13, and you being dead in your trespasses and the uncircumcision of your flesh, he have made alive together with him, having forgiven all your trespasses. और 14 पद में कहता है, और विधियों का वो लेख को जो हमारे नाम पर और हमारे विरोधों में था मिटा डाला और उसको क्रूस पर कीलों से जड़कर सामने से हटा दिया। 14 वर्स, Colossians 2:14. Colossians 2:14, I think this brother you can read. Having wiped out the handwritten of your requirement that was against us, which was contrary to us, and he has taken it out of the way, having nailed it to the cross. हमारे सारे अपराधों को मिटा दिया गया उस क्रूस के ऊपर। మరి ఆ యొక్క కల్వరి శిలువలో ప్రభు మన యొక్క ప్రతి దోషాలన్నిటిని కూడా తీసివేస్తూ వచ్చాడు. और दाऊद भी उस अनुभव को, उस पाप क्षमा का अनुभव को वही भजन संहिता 103 वही भाग में हम पाते हैं, 12 पद में उस अनुभव को हम पाते हैं। మరి ఈ యొక్క 12వ వచనంలో, కీర్తనలు 103వ కీర్తన 12వ వచనంలో ఈ యొక్క విషయాన్ని కూడా మనము మరి ఈ అనుభవాన్ని దావీదు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. So the Lord has removed all those sins far away from us, and David is experiencing the forgiveness of the Lord in verse 12 of Psalms 103. वहाँ पे लिखा हुआ है, आइए एक साथ हम पढ़ लें। उदय चल अस्सल से जितनी दूर As है far as उसने the हमारे east from अपराधों పడమటికి को తూర్పు ఎంత उतने ही దూరమో दूर ఆయన कर మన दिया। అతిక్రమములకు మనంత దూరపరిచున్నాడు. देखिए, हमारे अपराधों को संपूर्ण रीति से मिटाया गया। చూడండి, ఆయన మన అపరాధములన్నిటిని కూడా పరిపూర్ణంగా తీసివేస్తూ వచ్చాడు. So our transgressions he has removed completely from us. और इसलिए बोलता है कि उदय चल से अस्चल तक जितनी दूर है उतनी दूर उसने किया। అందుకొరకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను అంత దూరపరిచి ఉన్నాడు. So he is saying here that as far as the east is from the west, so far he has removed our transgressions. मतलब हमारे अपराधों को संपूर्ण रीति से मिटाया गया। అంటే మన యొక్క అపరాధములన్నిటినీ పరిపూర్ణంగా ప్రభు తీసివేస్తూ వచ్చాడు. Therefore our transgressions are being wiped out completely. और इस पाप का क्षमा का अनुभव केवल उस क्रूस के पास प्रभु यीशु मसीह के द्वारा, उस प्रभु यीशु के मसीह का लहू के द्वारा ही संभव है। కాబట్టి ఈ యొక్క పాప విమోచన, పాప క్షమాపణ, వీటన్నిటి యొక్క అనుభవం కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వల్లనే సాధ్యము. So the remission of the sins, forgiveness of the sins, our trespasses is only possible through the cross of the Lord Jesus Christ. प्रियो, हमारे इस संसार में बहुत सारे धर्म है, लेकिन केवल मसीहियत में ही एक ऐसा धर्म है जहां पर पापों की क्षमा की अनुभव इस संसार में की जा सकती है। కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో అనేక మరి మతాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు ఉన్నాయి. అయితే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఈ యొక్క పాప క్షమాపణ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. Dear beloved, we see there are many religions in this world, but only in a Christian life we find
that the remission of the sins and forgiveness of sins is obtained. आज हमारा सारे पापों को क्षमा किया गया है। చూడండి, ఈ దినాన మన ప్రభు మన ప్రతి పాపాన్ని క్షమిస్తూ వచ్చారు. Today our sins have been forgiven. यही दाऊद का पहला अनुभव है। ఇదే దావీదు రాజు యొక్క మొదటి అనుభవం. This is the first experience of David. और तीसरा पद में भी दाऊद कहता है कि तेरे सब रोगों को वो चंगा करता है। మరి మూడో వచనంలో ఇంకొక విషయాలు అంటున్నాడు, నీ యొక్క మరి సంకటములు అనగా రోగములన్నిటిని కూడా ఆయన మరి స్వస్థపరిచే దేవుడు, క్షమించే దేవుడు. In third verse, in verse part 2, who heals all your diseases. हम भी कभी रोगी थे। మనం కూడా ఒకప్పుడు రోగగ్రస్తులమై ఉన్నాం. We were also diseased in a certain day. हम शारीरिक रीति से नहीं, लेकिन हम आत्मा में हम रोगी थे। మరి మనం శారీరకంగా కాదు కానీ ఆత్మీయ రీతిగా మనము రోగగ్రస్తులమై ఉంటిమి. We are not in flesh, we were ill, but we see we are in spirit, we were ill. और वही हमारे पापों के कारण हम रोगी थे। అది మన యొక్క పాపముల వలననే మనము రోగగ్రస్తులమై ఉంటిమి. So we were because of our sins and transgressions we were ill. पहला पत्रस दूसरा अध्याय और 24 पद। చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. आइए हम एक साथ पढ़ें। కలిసి చదువుకుందాం. पहला पत्रस दूसरा अध्याय और 24 पद 2 and 24। మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం First చదువుకుందాం. Peter chapter 2 verse 24. आइए हम पढ़ें। वो మనము आपने हमारे పాపముల पापों విషయమై को अपने सिर पर చనిపోయి ले ली, నీతి क्रूस విషయమై पर चढ़ गया, जिसे జీవించినట్లు हम ఆయన पाप తానే करके మన मरकर శరీరమందు धार्मिकता के लिए మన जीवन శరీరమందు दिया। మన उसके పాపాలను मार खाने से तुम మోసుకొనెను. चंगे हुए। ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. प्रभु यीशु मसीह के मार खाने से हम चंगे हुए। కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆయన పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత కలిగింది. Because of the stripes which the Lord Jesus Christ received, we were healed. ये हमारी आत्मिक चंगाई को वर्णन कर रहा है। ఇది మన యొక్క ఆత్మీయ స్వస్థతను గురించి మరి మాట్లాడుతూ ఉంది. This describes the healing which we received in our spiritual life. यही अनुभव हमारी उपासना में भी होनी चाहिए। ఇదే అనుభవం మన యొక్క ఆరాధనలో కూడా మనము కలిగి ఉండాలి. Such experience should be witnessed in our worship also. और तीसरा अनुभव है, మూడవ అనుభవం చూస్తే Third experience, और वो चौथा पद में हम पाते हैं। అది 4వ వచనంలో మనం చూడొచ్చు. in verse 4 we find it. और मैं आप लोग को अनुरोध करूंगा, भजन संहिता 103 अध्याय को आप खुला रखें हमेशा। మరి 103వ కీర్తన ఎప్పుడు కూడా తెరిచి ఉంచండి. I request you all to keep it open. Psalms 103, please keep it open. चौथा अध्याय में चौथा पद में वो कहता है, वही तो तेरे प्राण को नष्ट होने से बचा लेता है। చూడండి, 4వ వచనం అంటున్న సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. Who redeems your life from the destruction. और यहाँ पर वो हमारे प्राण को उसने बचा लिया। చూడండి, ఆయన మన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చారు. He redeemed our life. कहाँ से उसे हमें छुड़ाया? ఎక్కడి నుండి ఆయన కాపాడుతూ వచ్చాడు? Where from did he redeem our lives? क्योंकि हम पाप के कारण, हमारा ऊपर दंड के कारण हमारा स्थान नरक में था। ఎందుకంటే పాపం చేత అపరాధముల చేత మనము నిత్య నరకానికి పాత్రులమై ఉంటిమి. Why? Because of our sins and trespasses, we were destined for the hellfire. क्योंकि हम श्रापित थे। ఎందుకంటే మనం శాపగ్రస్తులమై ఉంటిమి. Why? Because we were cursed. और उस श्राप के कारण हम परमेश्वर से दूर थे। ఆ యొక్క శాపం వలన మనం దేవునికి దూరస్తులమై ఉంటిమి. Because of that curse, we were far away from our Lord. लेकिन उस श्रापित अवस्था में भी परमेश्वर ने हमसे प्रेम किया। మరి అలాంటి శాపగ్రస్తమైనటువంటి స్థితిలో కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. In that cursed situation also, the Lord loved us. गलतियों की पत्री 3 अध्याय और 13 पद। చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. Galatians chapter 3 verse 13. आइए हम एक साथ पढ़ें।
Let రండి us read all together. చదువుకుందాం. लिखा है, मसीह ने जो हमारे लिए आत्मा श्रापित गुरचना बना, वाग्दान विश्वास हमें में मोल हमारे लेकर परमेश्वर व्यवस्था के अब्राहम श्राप से छुड़ाया, क्योंकि क्रीस्तु लिखा మనకు है, శాపం जो कोई మనల్ని काट पर ధర్మశాస్త్రం लटकाया जाता శాపం है నుండి वो విముక్తి श्रापित है। రాణి మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. प्रियो, उस क्रूस के कारण, प्रभु यीशु मसीह का उस क्रूस में लटकाया जाना, हमारा श्राप को प्रभु यीशु मसीह ने अपने देह में उठा लिया। చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కల్వరి శిలువలో తను తాను వేలాడి తీసుకోవడం ద్వారా, లేకుంటే ఆయన ఆ యొక్క శిలువ మరణం పొందిన ద్వారా మరి మనకు ఆ యొక్క శాపం నుండి విమోచన కలుగుతూ వచ్చింది. Dear beloved, because the Lord Jesus Christ was hanging on the cross, taking our curse upon it, we were redeemed out of that curse. और हमें पूर्ण रीति से हमें श्राप से छुटकारा पाने के कारण हम पूरा स्वतंत्र हो गए। కాబట్టి ఆ యొక్క శాపం నుండి విమోచింపబడినటువంటి మనము ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడుతూ వచ్చాం. Therefore, we have been redeemed from that curse completely. Therefore, we are free now. हम आज छुड़ाए गए हैं, बचाए गए हैं, नए जीवन को हमने पाया है। श्रापित जीवन से छुटकारा पाकर एक आशीषित जीवन में हम प्रवेश कर चुके हैं। చూడండి, ఈ దినాన మనం విమోచింపబడుతూ వచ్చాం, కాపాడబడుతూ వచ్చాం. ఆ యొక్క శాపగ్రస్తమైన జీవితం నుండి స్వతంత్రులుగా చేయబడి ఆశీర్వాదకారకులుగా చేయబడుతూ వచ్చాం. See, we have been redeemed. We have been made free. Therefore, we are experiencing that freedom out of that curse. और भजन संहिता 103 उसका 4 पद का आखिरी भाग में वो कहता है कि और तेरे सिर पर करुणा और दया का मुकुट बांधता है। మరి అంతేకాకుండా కీర్తనలు 103:4 అంటున్నాడు, చివరి భాగంలో కరుణ కటాక్షములను నీకు కిరీటంగా నుంచుచున్నాడు. Verse 4, second portion, who crowns you with loving kindness and tender mercies. यह चौथा बात है। ఇది 4వ విషయం. This is the fourth thing. उसने हमारे सिर पर करुणा और दया का मुकुट बांधता है। చూడండి, ఆయన మనపైన మరి మన యొక్క తలపైన కరుణ కటాక్షములు అనేటువంటి కిరీటాన్ని ఉంచుతా ఉన్నారు. He has crowned us with the loving kindness and tender mercies. प्रियो, हम उस मुकुट की योग्य ना थे। అవును ప్రియులారా, మనమైతే ఆ యొక్క కిరీటానికి యోగ్యులం కాము. Dear beloved, we were not eligible for that crown. और उसका करुणा और उसका दया का हम भागी ना थे। మనము ఆయన కరుణ యొక్క ఆ దయకు పాత్రలమే కాదు, We are not at all eligible to receive His loving kindness and His tender mercies. क्योंकि हम अन्य जातियों में से थे। ఎందుకంటే మనము అన్ని జనులమైనటువంటి వారమై ఉంటుమి. Why? Because we were strangers. उसके प्रजा से और उसके राज से हम बहुत दूर थे। ఎందుకంటే మనము ఆయన యొక్క ప్రజల నుండి, ఆయన యొక్క రాజ్యం నుండి వేరు చేయబడి చాలా దూరంగా ఉన్నటువంటి వారం. Why? Because we were far away from His genealogy, from His people. और उसका करुणा और दया हम पर कभी ना था। అయితే ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ మనపై ఎప్పటికి కూడా లేకుండే. But His loving kindness, His mercy was not at all there in our lives before. क्योंकि परमेश्वर का करुणा महान है। ఎందుకంటే ఆయన యొక్క కరుణ ఎంతో గొప్పది. Why? Because His loving kindness and tender mercies are very great. उसने हमसे प्रेम किया। అయితే మన ప్రభు తన కరుణ చేత మరి మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. But the Lord loved us in His loving kindness. उसका करुणा और उसकी दया हम पर हुआ। ఆయన కరుణ, ఆయన దయ మనపై చూపిస్తూ వచ్చారు. And His love and His tender mercies were shown in our lives. हमें बचाने के लिए, हमें छुड़ाने के लिए स्वर्गीय स्थानों को छोड़ इस संसार पे उतर आए। మరి ఆయన మనల్ని ప్రేమించి మనల్ని విడిపించుటకు, విమోచించుటకు ఆ యొక్క స్వర్గాన్ని విడిచి భూలోకానికి ప్రభు వచ్చారు. In order to love us, He left His heavenly realm and came down to this earth. वो हमारे लिए वो मारे गए, गाड़े गए और तीसरे दिन वो जी उठने के कारण अनंत जीवन का निश्चयता हमें मिला। మరి ఆయన మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి సజీవుడై లేచినందుక ఆయన ఆ యొక్క పునరుద్ధానంలో మనకు నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు. Because He died, was buried, rose again, we have this experience of raising again and experiencing
in the everlasting life. हम उस करुणा और दया का मुकुट के योग्य ना थे, लेकिन केवल प्रभु यीशु मसीह में उस योग्यता को हमने पाया। మరి ఆ కరుణకు ఆ కటాక్షానికి మనం యోగ్యులం కాదు, ఆ కిరీటానికి అసలే యోగ్యులం కాదు. అయితే యేసు క్రీస్తు ప్రభు వారిలో మనకు తన కరుణను దయను చూపించి ఆ కిరీటాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. We were not at all eligible to receive that crown on our heads. We were not eligible to receive His loving kindness and tender mercies, but in and through the Lord Jesus Christ, we have been receiving that mercies, that forgiveness from the Lord. और उस मुकुट के बारे में हम पाते हैं दूसरा तिमोथी 4 अध्याय और 8 पद। ఈ యొక్క కిరీటాన్ని గురించి 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. About this crown, we see in 2 Timothy chapter 4 and verse 8. आइए हम पढ़ें। लिखा है, Finally- भविष्य में finally- मेरे ఇక लिए మీదట धर्म का నా मुकुट కొరకు रखा నీతి हुआ కిరీటం है, ఉంచబడినది. जिसे ఆ దినమందు जो నీతి గల धर्म और న్యాయాధిపతి न्याय है, ప్రభు అది मुझे నాకు उस दिन నాకును, देगा నాకు और మాత్రమే मुझे కాకుండా ही do నా not- ప్రత్యక్షతను वरन उन అపేక్షించు सबों को भी వారందరికీ जो ఆయన उसके Not प्रकट me होने only, को but also प्रिय to all जानते who हैं। have loved His appearing. और हमें और एक मुकुट, धर्म का मुकुट हमें मिलने वाला है। మరి ప్రభు ఈ యొక్క నీతి కిరీటం మనకు ఇవ్వబోతా ఉన్నాడు. The Lord is going to crown us with the crown of righteousness. उसने हमें करुणा और दया का मुकुट हमें दे दिया है। చూడండి, ఆయన కరుణ కటాక్షములు అనేటువంటి కిరీటాన్ని ప్రభు మనకి ఇచ్చేశారు. The Lord has given us that loving kindness and tender mercy, the crown of loving kindness and tender mercy. यदि उसके आने के दिन तक हम उसी में बने रहें और उसी की यदि हम इंतजार में अपना जीवन बिताते रहें, तो हमें और एक मुकुट देगा जो धर्म का वो मुकुट है। కాబట్టి మనము ఇప్పుడు దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఆ కరుణ కటాక్షములను మనము కలిగి ఉండి దేవుని యందు మనం కొనసాగిన వారమైతే, ఆయన రాకడ మట్టుకు కూడా ఆయనలో నిలకడగా ఉన్నటువంటి వారమైతే ఆ దినాన దేవుడు మనకు నీతి కిరీటము ఇవ్వబోతా ఉన్నాడు. So if we continually abide in the crown of loving kindness and tender mercies, and wait for His coming, the Lord is going to bestow us with the crown of righteousness. आखिरी और पांचवा बात को हम देखेंगे। 5వ విషయం చూద్దాం, The చివరిది. fifth thing, उसका भजन संहिता 103 उसका 5 पद में हम पाते हैं, वहां लिखा है, वही तो तेरी लालसा को उत्तम पदार्थों से तृप्त करता है। మరి కీర్తనలు 103:5లో మనం రాస్తా ఉన్నాడు, మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు. Psalms 103 verse 5, who satisfy your mouth with good things. वो उत्तम पदार्थों से हमें तृप्त करता है। చూడండి, ఉత్తమమైన వాటితో మేలుతో ప్రభు మనని తృప్తిపరుస్తా ఉన్నాడు. He is satisfying our mouth with the good things. हम इसके समझने के लिए हम उस सामरी स्त्री को हम देखेंगे, जो यूहन्ना रचित सुसमाचार उसका 4 अध्याय में हम पाते हैं। उस सामरी स्त्री के बारे में हम देखेंगे। ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి యోహాను సువార్తలో ఉన్నటువంటి సమరయ స్త్రీ గురించి మనం ధ్యానిద్దాం. In order to understand this benefit, we will turn to John's Gospel chapter 4, where we can see the Samaritan woman in 4th chapter. हम जानते हैं कि उस सामरी स्त्री एक पापिन स्त्री थी। మనకు తెలుసు, ఈ యొక్క సమరయ స్త్రీ పాపము చేస్తూ పాపిగా జీవిస్తూ వచ్చింది. We know that this woman was a sinful woman who was in adultery. यहाँ कहीं एडल्ट्री के बारे में लिखा नहीं हुआ है, लेकिन यहाँ लिखे कि वो स्त्री पापी थी। She was a sinful woman. और वो सामरी कहलाती थी। ఆమెను సమరయ స్త్రీ అని పిలిచేవారు. And she was called Samaritan woman. क्योंकि वो सामरिया से थी। ఎందుకంటే ఆమె సమరయ ప్రాంతానికి చెందింది. Because she was from the region of Samaria. सामरी लोग वो यहूदी तो ना थे, लेकिन वो यहूदी और बेबीलोन की दोनों जाति से मिले हुए एक जाति जो उत्पन्न हुई, वो सामरी कहलाते थे। ఈ సమరయులు ఎలాంటి వారంటే, మరి యూదా వాళ్ళు, మరి అంతేకాకుండా బబులోనీయులు, వీరితో కలిసి ఈ మిశ్రిత జనంగా ఉన్నటువంటి వీరిని సమరయులు అని వాళ్ళు పిలిచేవారు. These people came into existence by intermarriage between Judah and Babylonians. और यहूदी लोग उन्हें कभी भी उनको कभी ग्रहण नहीं किए।
ఈ యొక్క యూదులు అనేటువంటి వారు ఎప్పుడు కూడా వారి యొక్క ప్రజలుగా వారిని ఎప్పుడు స్వీకరించలేదు. But the Judahites, they never considered them or received them. वो लोग त्यागी हुई एक जाति थी. వారు త్యజింపబడినటువంటి ఒక జాతిగా ఉన్నారు. They were cast away. They were not received at all. क्योंकि वो यहूदी जातियों की एक मिश्रण थे, इसीलिए वो लोग उस समय की या वो लोग भी यहोवा का एक मंदिर बनाकर उसमें वो यहोवा की उपासना करते थे. మరి వారు ఈ యొక్క యహూదీలలో ఒక జాతి వారైనప్పటికీ మిశ్రితంగా ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేకంగా ఉండి వారు దేవునికి ఒక మందిరం చేసుకుని అక్కడే ప్రభుని ఆరాధించేవారు. They were also from of Judah. Therefore, they constructed the temple of God, Jehovah, and worshipped there. और हम उस सामरी स्त्री को हम यहाँ पाते हैं कैसे वो एक दिन प्रभु यीशु मसीह से मिला. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీ జీవితంలో ఒక దినం ఈ రీతిగా జరుగుతూ వచ్చింది. ఆ దినం యేసు క్రీస్తు ప్రభువారు ఆమెను కలుసుకుంటూ వచ్చారు. Now it so happened one day she met the Lord Jesus Christ. और वो याकूब के कुएं के पास मिल रहे. ఇప్పుడు ఆమెను ప్రభు ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఆమెను దర్శిస్తూ వచ్చాడు. And the Lord has visited her near the well of Jacob. 13, 14 और 15 पद को हम एक साथ आइए हम पढ़ लें. 13, 14, 15 వచనాలు యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి చదువుకుందాం. John's Gospel chapter 4, 13 to 15 we'll read. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యమైనవి, వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండని ఆమె చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకున్నట్లు చేదుకుంటే ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగ్గా. उस सामरी स्त्री रोज जल भरने के लिए उस याकूब के कुएं के पास आती थी. ఈ యొక్క సమరయ స్త్రీ అనుదినం కూడా నీళ్లు నింపుకోవడానికి, నీళ్లు పట్టుకొని వెళ్ళడానికి ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వచ్చేది. This Samaritan woman used to come to the well of Jacob to fetch water every day. लेकिन उसके जीवन में उस जल कभी भी तृप्तता नहीं ला सका. అయితే ఆమె యొక్క జీవితంలో ఆ యొక్క నీళ్లు ఎప్పుడు కూడా తృప్తినివ్వలేదు. But that water of that well never satisfied her. और रोज वो उस जल लेने के लिए कुएं के पास आती थी. అనుదినం కూడా మరి నీళ్లు చేదుకోవడానికి తీసుకెళ్ళడానికి ఆ యొక్క బావి దగ్గరికి ఆమె వచ్చేది. Every day she used to come to that well to draw water. और एक दिन प्रभु यीशु मसीह को उस कुएं के पास पाती है. ఆ దినంన ఆమె ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఆ యొక్క బావి దగ్గర కనుగొంది. One fine day she found the Lord Jesus Christ near that well. और प्रभु यीशु मसीह उसकी स्थिति को, उसके जीवन की स्थिति को जानता था. మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు తన యొక్క జీవిత స్థితిని సమస్తము ఎరిగినటువంటి వాడు. और तब प्रभु यीशु मसीह उस स्त्री से कहता है, परंतु जो कोई उस जल में से पिएगा जो मैं उसे दूंगा, और फिर अनंत काल तक प्यासा ना होगा, वरन जो जल मैं उसे दूंगा वह उसमें एक सोता बन जाएगा जो अनंत जीवन के लिए उमड़ता रहेगा. 14 पद में इसको हम पाते हैं. 14వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. The Lord Jesus Christ knew her condition. Therefore in verse 14 he says, but whosoever drinks of the water that I shall give him will never thirst, but the water that I shall give him will become in him a fountain of water springing up into everlasting life. प्रियो, हमारा जीवन भी कभी इस सामरी स्त्री के समान था. కాబట్టి ప్రియులారా, మన జీవితాలను చూసుకుంటే ఒకప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీ వల్లనే ఉంటుంది. Dear beloved, our life was in such a way like this Samaritan woman. और हम जानते हैं कि उस सामरी स्त्री का भी उसके 6 पतियां कर चुकी थी. మరి మనం ఇక్కడ చదివితే తెలుస్తుంది, ఆ యొక్క సమరయ స్త్రీకి దాదాపు అంతకుముందు 5 పెనిమిట్లుండిరి, 6 పెనిమిట్లుండిరి. We see that this woman until now she has 6 husbands. लेकिन उसके जीवन में तृप्तता नहीं थी. అయితే ఆమె జీవితంలో అప్పటికి తృప్తి లేదు. But she has no satisfaction in her life. और रोज पानी भरने के लिए उस याकूब के कुएं के पास भी आती थी. అంతేకాకుండా ప్రతిదినము ఆ యొక్క నీళ్లు నింపుకోవడానికి యాకోబు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకునేది. And therefore she is to come to the well of Jacob to draw the water every day. तब फिर भी उसका प्यास, उसका तृप्तता कभी नहीं मिला.
అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆమె అంత నీళ్ళు చేదుకున్నప్పటికీ ఆమెకు తృప్తి రాలేదు. But she never was satisfied with this water which she draw out of the well of वो Jacob. हमेशा प्यासी रही ఆమె ఎప్పుడు కూడా దప్పికొనే ఉన్నది. She was ever thirsty. और हम भी कभी ऐसा ही प्यासे थे. మనం కూడా అలాంటి దప్పితో మనం కూడా ఉంటిమి. We were also thirsting in such a way like this woman. और उस सामरी स्त्री के समान एक गुप्त पापों का जीवन हम बिता रहे थे. మనం కూడా ఆ యొక్క సమరయ స్త్రీ వలె రహస్యంగా పాప జీవితాన్ని జీవించేటటువంటి వారం. We were also living such a sinful life, hidden sinful life like this Samaritan woman. जिस प्रकार उस सामरी स्त्री उस गुप्त पापों से छुड़ाई गई और अपने जीवन की प्यास को वो बुझा सकी केवल प्रभु यीशु मसीह के द्वारा, इसी तरह हमारे जीवन में भी इस अवस्था से हमें मुक्ति मिली केवल प्रभु यीशु मसीह के द्वारा. కాబట్టి ఏ రీతిగా ఆ యొక్క సమరయ స్త్రీ తన యొక్క రహస్య జీవితంలో ఉన్నటువంటి మరి అంతరంగ జీవితంలో ఉన్నటువంటి పాపం నుండి విముక్తి పొంది తను తృప్తి చెందుతూ వచ్చిందో, మరి ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారానే ఇది సాధ్యమవుతూ వచ్చింది. ఆ రీతిగానే మన జీవితంలో కూడా మనం ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారానే మన యొక్క మరి రహస్య జీవితంలో నుండి ఆ యొక్క పాపంలో నుండి విముక్తి పొంది మనము ప్రభులో తృప్తి పొందే వారంగా ఉన్నాం. So in the Lord Jesus Christ, all her hidden secret sins were forgiven, and she received peace and quenching of the thirst. In the same way, we were also been redeemed, and we were given the satisfaction of thirst, and we were also experiencing that deliverance of the Lord in our lives. जिस तरह इन 5 बातों को दाऊद ने अपने जीवन में अनुभव करते हुए यहोवा परमेश्वर की उपासना की, इसी तरह हर एक विश्वासी के जीवन में भी यही 5 बातों की अनुभव मिलती है. और इसी 5 बातों की अनुभव को स्मरण करते हुए हम परमेश्वर को हम उपासना की भेंटें हम चढ़ा सकते हैं. కాబట్టి ఏ రీతిగా అయితే దావీదు ఈ యొక్క 5 అనుభవాలతో దేవుడు తన జీవితంలో చేసిన ఈ యొక్క 5 ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ వచ్చాడు, మనం కూడా ఈ యొక్క 5 ఉపకారాలను పొందుకునేటువంటి వారంగా ఆత్మతో సత్యంతో ప్రభుని మనం కూడా స్తుతించి ఆరాధిద్దాం. How the psalmist King David has experienced the fivefold benefits of the Lord, and he was received satisfaction in his life and worshiped the Lord. In the same way, let us also come into that experience and worship our Lord in spirit and in truth. मैं और एक आखिरी एक विषय को मैं लाना चाहता हूँ, उसके बाद हम अंत करेंगे. ఇంకొక చిన్న విషయము చివరిదిగా మీతో చెప్పిన తర్వాత మనము ముగించుకుందాం. One more small fragment we'll see and we'll end. यूहन्ना रचित सुसमाचार 4 अध्याय में हम सामरी स्त्री को हमने पाया. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని గురించి చూసాం. In John's Gospel, chapter 4, we saw the Samaritan woman. लूका रचित सुसमाचार उसका 17 अध्याय और 11 पद से 19 पद को यदि हम पढ़ें तो वहां पे हम एक कोढ़ी को पाते हैं, जो कि 10 कोढ़ियों में से एक कोढ़ी था, जो कोढ़ी चंगाई को पाया. प्रभु यीशु मसीह के द्वारा चंगाई को प्राप्त करने के बाद प्रभु यीशु मसीह के पास लौट के आता है और प्रभु यीशु मसीह के चरणों में गिरकर उपासना की भेंट को चढ़ाता है. ఈ లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక కుష్ఠరోగిని మనం గమనించవచ్చు. ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, అయితే 10 మంది స్వస్థత పొందారు. అయితే ఆ 10 మందిలో ఒక్క కుష్ఠరోగి మాత్రం ప్రభు యొద్దకు తిరిగి వచ్చి మరి యేసు ప్రభువారు తన జీవితంలో చేసిన దాన్ని బట్టి తన పాదములపై పడి ప్రభుని ఆరాధించినట్టు మనం చూస్తున్నాం. In Luke's Gospel, chapter 17, reading from verse 11 to 19, we see there were 10 lepers who were healed, but one of them has returned to the Lord to worship him and to thank him. केवल एक लौट के आया और वह सामरी था और वो यीशु के चरणों में गिरकर उसकी उपासना की. కాబట్టి ఈ ఒక్కడే వచ్చి ప్రభుని ఆరాధిస్తూ వచ్చాడు. ఆ యొక్క కుష్ఠరోగి కూడా సమరయుడు, ఆయన ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుని స్తుతిస్తూ వచ్చాడు. Only one came and fell down on his face to the Lord and gave him thanks. He was a Samaritan. और हमारा जीवन भी एक सामरी स्त्री के समान और इस सामरी कोढ़ी के समान था.
కాబట్టి మన జీవితం కూడా ఒకప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీ వలె, ఈ యొక్క సమరుడైనటువంటి ఈ కుష్ఠరోగి వలె మన జీవితం కూడా ఉండి ఉంటుంది. Our life was also similar to the life of this Samaritan woman and this Samaritan leper. प्रभु यीशु मसीह ने 10 कोढ़ियों को चंगाई किया था, ప్రభు యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరుస్తూ వచ్చారు. The Lord Jesus Christ healed these 10 lepers, लेकिन एक ही लौट के आता है. అయితే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. but only one came, returned to him. 17 पद में प्रभु यीशु मसीह कहता है, क्या 10 शुद्ध ना हुए तो फिर 9 कहाँ है? 17వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా? So the Lord Jesus Christ is saying in verse 17, so Jesus answered and said, were there not 10 cleansed, but where are the 9? आज हमें भी यही प्रश्न प्रभु यीशु मसीह पूछ रहा है. కాబట్టి ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతా ఉన్నారు. The Lord Jesus Christ is also asking us the same question. वो 9 कहाँ है? ఆ 9 మంది ఎక్కడా? Where are that 9? उस 9 में से हम तो नहीं हैं. మరి ఆ 9 మందిలో మనమైతే లేము. Are we among that 9? आइए हम इस वचन के अनुसार अपने आप को जांचें. కాబట్టి ఈ యొక్క వచనం ప్రకారం మనము So పరీక్షించుకుందాం. let us examine ourselves under the light of this question. और इस वचन के अनुसार और इस वचन के अनुभव में हम अपने आप को उस उपासना की भेंटें चढ़ाने के लिए हम तैयार करें. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనం ఈ యొక్క వాక్యానుసారంగా ప్రభుని మనము స్తుతించి As ఆరాధిస్తాం. we heard the word of God and through the word of God, we will examine ourselves and also worship our Lord in spirit and truth. परमेश्वर हरेक विश्वासी को जो अपने अपने घर में अपने अपने स्थानों में है, आपके अपने आत्मा की अगुवाई देकर आज की उपासना की भेंटें चढ़ाने के लिए सहायता करें. మరి మన ప్రభు మన యొక్క ప్రతి ఒక్కరికి కూడా మరి ఎక్కడున్నప్పటికీ వారి ఇండ్లలో వారి యొక్క క్యాంపులో ఎక్కడున్నప్పటికీ ప్రతి ఒక్కరికి తన యొక్క వాక్యం చేత తన యొక్క ఆత్మ చేత నడిపింపు కలిగించి మరి ప్రభుని ఆరాధించడానికి ప్రభు సహాయం చేయను గాక. The Lord may lead everyone who are there in their homes, in their camps, in every respected place. We pray that the Lord may lead them through this word and by the encouragement of His Spirit. परमेश्वर इस वचन पर आशीष दे. May దేవుడి the యొక్క Lord bless వాక్యం this portion. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. One brother will worship from here. Thereafter, you can worship in your own places. ఒక సహోదరుడు ఇక్కడ నుండి ఆరాధిస్తారు. తర్వాత మీరు ఎక్కడుంటే అక్కడ ప్రభుని ఆరాధించండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడ, రాజాదిరాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. నేను ప్రభా నిన్ను ఆరాధించే ఘనపరిచే సమయము నా జీవితంలో మీరు అనుగ్రహించేందుకు వందన స్తోత్రములైనా. నేను ప్రభా కీర్తనాకారుడు తన జీవితంలో నీవు చేసిన మేలును తలపోసుకుంటూ నిన్ను ఆరాధించాడు. ప్రభునైనా 10 మంది కుష్ఠరోగులు తన ప్రభు నీ చేత స్వస్థపడినారు. కానీ ఒక్కడే ప్రభా కృతజ్ఞత కలిగిన వాడే నీ పాసందుకు వచ్చాడు. నేను ప్రభా తను స్వస్థపరిచిన వారిని వెతుక్కుంటూ తన్ను ఆదరించి మరి పాలెం వెలుపులా ఉన్నవాడిని కనికరించి బాగుపరిచిన వాని వైపు చూస్తూ ఆరాధనలకు యోగ్యుడని నీ పాసందుకు వచ్చినాడు తండ్రి. నేను కూడా తన ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో నేను నీ పాసందుకు వస్తున్నాను. నువ్వు నా రక్షకుడువై నన్ను ప్రభా పాలెం వెలుపులో పడి ఉన్న నన్ను, పాప కుష్ఠతో పడి ఉన్న నన్ను ప్రభా ఏ రీతిగా రక్షించి ఉంటున్నావో నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ పాసందుకు వస్తున్నాను అంటున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు తండ్రి, నా జీవితం కూడా తన ప్రభా దావీదు కలిగినటువంటి అనుభవాలతో కూడా ఉంటున్నది ప్రభా. నేను పాపంలోనూ శాపంలో ఉన్నప్పుడు తండ్రి, నేను ప్రభా నువ్వు నా పాపం నుండి నన్ను విడిపించి నేను ప్రభా నన్ను కాపాడినందుకు నీకు వందనము చెల్లిస్తున్నాను. నేను ప్రభా నా రోగములు తండ్రి ప్రభా నైనా భయంకరమైనవి. నేను ప్రభా నా రోగముల కొరకు నువ్వు గాయపరచబడి ఉంటున్నావు. నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగినది. నా సంకటంలోను నా రోగములను నువ్వు ప్రభా నువ్వు గాయములతో నువ్వు పొందిన గాయములతో స్వస్థపరిచినందుకు నా తండ్రి, నేను ప్రభా నేను కూడా దావీదు వలె నిన్ను కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు ప్రభానైనా శాపగ్రస్తమైన నా జీవితము సమాధిలోనికి దిగిపోయినట్లుగా ఉంటుండగా దేవునైనా నేను చేసిన పాపములు శాపములు నేను ప్రభా దినదినము తండ్రి సమాధిలోనికి దిగిపోయినట్లు చేస్తుండగా తండ్రి ప్రభా నా ప్రాణమును సమాధి నుండి
విడిపించి విమోచించేందుకు నా తండ్రి నేను ప్రభా నిన్ను ముదమార కీర్తిస్తూ ఆరాధిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు నైనా, ఒక దినాన ప్రభానైనా పౌలు వలె నేను కూడా కరుణ కిరీటము నేను ప్రభా పొందుకునే అనుభవము నిన్ను ఉపేక్షించి వారందరికీ ఆ కిరీటం దయచేస్తామని నిరీక్షణ నాకు ఇచ్చినావు తండ్రి ప్రభా. కరుణా కిరీటము నాకు ధరింపజేయ దేవుడు అన్నందుకు నేను ప్రభా నిన్ను కీర్తిస్తూ ఉంటున్నాను తండ్రి ప్రభా. నేను యోగ్యుడిని కాదు, నీకు దూరమైన వాడిని అయితే ప్రభానైనా నన్ను కిరీటం కొరకు నువ్వు నన్ను సిద్ధపరుస్తున్నందుకు నీకు వందన స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా నువ్వు చేసిన ఎన్ని మేల్లో ప్రభానైనా సమరయ స్త్రీ వలె నా హృదయం కూడా తృప్తి లేకుండా జీవిస్తున్నప్పుడు నేను ప్రభా ఏమి చేసినా కానీ నా జీవితానికి నా హృదయానికి తృప్తి లేదు. ఎన్ని నీళ్లు చేదుకొని త్రాగినా తృప్తి లేదు నాయన. నా ప్రాణంనకు నా హృదయంనకు సేద తీర్చివాడవు నేను ప్రభానైనా. నా హృదయంను మేలుతో తృప్తి పరచువాడవై నేను ఆ జీవితంలోకి వచ్చినావు తండ్రి. నీవు రావడంతోనే నా హృదయానికి ప్రాణాత్మ దేహంలోకి తృప్తి కలిగింది. నేను ప్రభా నీవిచ్చి నీళ్లు త్రాగువాడు నిత్యజీవం కలిగిన వాడని చెప్పినందుకు వందనములు తండ్రి. ఎన్ని మేలు ప్రభా, ఎన్ని మాటలతో వర్ణించినా నేను ప్రభా నిన్ను ప్రభా ఘనపరిచిన అతన్ని ఇంకనూ తీరకనే ఉన్నది ప్రభా. నీవు చేసిన మేలుతో నా జీవితం అంతా నిండినందుకు శిరస్సు వంచి వందన స్తోత్రం చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసే శ్రేష్టమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఈ సెకండ్ సెషన్లోకి వెళ్ళక ముందు మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. విల్ స్టార్ట్ ది సెకండ్ సెషన్ విత్ ప్రేయర్. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, నమ్మదగిన మా దేవ యేసుక్రీస్తు ప్రియరక్షక నీ పాసందుకు వస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభా నీ సన్నిధిని మాతో గురించి ప్రభా నైనా మరి నేను గణపరచుటకు మీరు చూపిన మార్గంకై స్తోత్రంలో తండ్రి. పాటలతోనూ వాయిద్యములతోనూ తండ్రి ప్రభా శ్రేష్టమైన వాక్య ధ్యానంతోనూ ప్రభా నీ పాసన్నిధిలో కనపట్టుటకు నీ ప్రజల మధ్య తండ్రి ప్రభా నీ నామమును ప్రకటించుటకు నీ ప్రజలు నీ నామం యొక్క ఘనతను కీర్తించుటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు తండ్రి. నేను ప్రభా ఇంతవరకు సహాయం చేసినారు ప్రభా. మరి ముందున్న పరిచర్ను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ దాసుని నీ ఆత్మతో నింపి నీ నామ మహిమార్థమై వాడుకోండి దేవునైనా. ఘనంగా ప్రభనైనా మరి తన ప్రభానైనా నీ సువార్తను నీ నామమును నీ వాక్యాన్ని ప్రకటించగలటకు సహాయం చేయండి. సమస్తము తండ్రి ఆశ్రదభరితంగా చేయండి ప్రభానైనా. మరి ప్రభా వినిచున్న నీ బిడ్డలందరి చుట్టూ నీ కంచెను నీ కాపుదలను నీ కృపను ఆవరింపజేసి ప్రభా వారికి ఎంతో మేలు ధన్యకరంగా నీ సమయం ఉండగలటకు సహాయం చేయండి. మమ్మలను మా సమస్తాన్ని శిలువ రక్త పోషణలు అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య తెలుగులో 166, సాంగ్ నంబర్ 166 ఇన్ తెలుగు. హిందీ 31. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా
పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీ దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీ దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడలా జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడలా జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. We are thankful to the Lord for His blessings and His kindness, His compassion towards us. మరి దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి, తన యొక్క దయను బట్టి, కృపను బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైనాం. और परमेश्वर हमारे ऊपर जो दया करुणा कृपा जो हमारे ऊपर दिखा रहा है उसके लिए परमेश्वर का धन्यवाद होने पाए. So, Lord has enabled us to worship Him in spirit and truth. దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. और परमेश्वर ने सुबह के समय पे आराधना को आत्मा और सच्चाई के साथ आराधना करने के लिए जो कृपा हमें परमेश्वर ने दिया उसके लिए परमेश्वर का धन्यवाद हो. And also we will now meditate what the Lord is intending in our life and what He is expecting from us. మరి ఇప్పుడు దేవుని వాక్యం వైపు మనం చూద్దాం. మరి దేవుని వాక్యంలో నుండి దేవుడు మన దగ్గర నుండి ఏది ఆశిస్తూ ఉన్నారో, మన జీవితాల్లో నుండి ప్రభు ఏం కోరుతా ఉన్నాడో ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. और अब हम परमेश्वर के वचन से देखेंगे परमेश्वर हमसे क्या चाहता है और परमेश्वर हमसे क्या आशा करता है, इसके बारे में हम वचन से मनन करेंगे. Let us turn to 2 Thessalonians chapter 3 verse 3. చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. और दूसरा थिस्सलुनीके 3रा अध्याय उसका 3रा वचन. But the అయితే Lord ప్రభు is నమ్మదగిన faithful, వాడు, who will परंतु establish ఆయన you सच्चा and guard you तुझे from धीरे all से स्थिर the evil करेगा. one. और Read once again. ఇంకోసారి చదువుకుందాం. एक और बार पढ़ेंगे. But the Lord అయితే is ప్రభు faithful, who will సత్యమైన establish వాడు, you तुझे and धीरे guard से you स्थिर from करेगा और the दृष्टि evil से one. सुरक्षित నుండి रखेगा. కాపాడును. The Lord may help us in knowing what the Lord wants us to do. So let us look for the grace of the Lord in prayer. కాబట్టి ప్రభు యొక్క నడిపింపు కొరకై, ప్రభు చిత్తాన్ని ఎరగటానికి ప్రభు వైపు ప్రార్థనలో మనం కనిపెడదాం. और परमेश्वर की अगुवाई के लिए परमेश्वर की इच्छा के लिए हम प्रार्थना में आगे जाएंगे. Please kneel down in your own places. Loving, gracious Heavenly Father, we thank Thee, Lord, praise Thee. Lord, You are a God who is unique, who is, Lord, ever loving, ever compassionate, ever caring. And Lord, You never forsook us, never left us. Lord, You have always, Lord, took care of us in spite of our failures, in spite of our weaknesses. Lord, even in our trespasses. Lord, You are reminding us. And Lord, You have
Lord, shown to us through thy word and through thy, Lord, saints and through thy servants spoke to us. And Lord, this day also, Lord, you have enabled us and you have given us that benefits in our life. Therefore, reaping all those, Lord, benefits, we came to thee to worship thee. Unworthy vessel as I am, Lord, I subject myself at thy feet. Lord, I have nothing of my own. Lord, I have nothing of the privilege that I can, Lord, boast of. Lord, I only submit myself and surrender this time. Lord, you speak to me and every one of us as we, Lord, stand here. Enable three of us to have one spirit, that, Lord, thy word may very clear and it may touch the hearts and minds, the marrows of every one who is listening and who is going to listen, Lord, in future also. Lord, we pray that thy love and thy compassion may bind us and keep us together. Lord, in these difficult times also, you are blessing us. And therefore, we are thankful to thee. And we subject ourselves and those who are also, Lord, in sickness and in trouble, and those who are in grief also, Lord. We pray that thy loving kindness and thy love may bind them and comfort them. We pray this prayer in the loving, gracious name of our Lord and Savior, Jesus Christ. Amen. So the word which we read now from 2 Thessalonians chapter 3, verse 3. మనం చదువుకునేటువంటి భాగము 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో हमने जो अभी वचन पढ़ा दूसरा थिस्सलुनीकियों तीसरा अध्याय उसका तीसरा वचन, But the Lord is faithful, who shall establish you and keep you from evil. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. परंतु परमेश्वर सच्चा है, वह तुझे दृढ़ता से स्थिर करेगा और उस दुष्ट से तुझे सुरक्षित रखेगा. Beneath the surface of this daily life, మన యొక్క అనుదిన జీవిత భాగంలో और हमारे दिन प्रतिदिन के जीवन में there is a fierce struggle among the invisible spiritual powers being waged out. కాబట్టి మరి కంటికి కనబడినటువంటి దుష్టశక్తుల పోరాటము అనుదినం కూడా మనము చూస్తూ ఉన్నాం. और हमारे आँखों को देखा अनदेखा जो दुष्टों की जो लड़ाई है हम उसको देखते हैं. It is a spiritual warfare which is going on in our daily lives. మరి ఇది మన యొక్క అనుదిన జీవితంలో మనకు తెలియకుండానే జరుగుతున్నటువంటి గొప్ప ఆత్మీయ యుద్ధంగా ఉంది. और हमारे दिन भर के प्रतिदिन में आत्मिक जो युद्ध है हमारे साथ ये होते रहता है. According to Matthew's Gospel, chapter 7, verse 20, మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం ప్రకారము और मत्ती रचित सुसमाचार उसका 7 अध्याय उसका 21 वचन let us read, please. చదువుకుందాం. पढ़ेंगे हम उसे. Matthew's Gospel, chapter 7, reading verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. मत्ती रचित सुसमाचार उसका 7 अध्याय उसका 21 वचन. Let us, 20, verse 20. 20వ వచనం. 20 वचन. Therefore, by the fruits కాబట్టి you మీరు వారి will ఫలం know వల్ల them. प्रकार उसके వారిని फलों से తెలుసుకొందురు. उन्हें पहचान ले हुए. So the word of God, the Lord Jesus Christ himself is saying that they are known by their fruits. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ప్రవీణ యేసుక్రీస్తు వారు స్వయంగా తానే చెప్తున్నటువంటి మాటలు, మరి వారి యొక్క ఫలాలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారని రాయబడింది. और प्रभु यीशु मसीह स्वयं इस बातों को कहता है कि इस प्रकार उनके फलों से तुम उन्हें पहचान लोगे. So let us see from the word of God, under the light of this word, what God is expecting from us. కాబట్టి ఈ యొక్క వాక్యానుసారంగా దేవుడు మన నుండి ఏం కోరుతా ఉన్నాడో, ఆశిస్తా ఉన్నాడో ఆ విషయం చూద్దాం. और इस वचन से परमेश्वर हमसे चाह रहा है और परमेश्वर हमसे क्या आशा रखता है इसके बारे में हम देखेंगे. Let us turn to our main portion from Isaiah chapter 5. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం వైపు చూద్దాం. आइए हम यशायाह उसका 5 अध्याय की ओर देखेंगे. And reading from verse 1 to 7. ఇక్కడ మొదటి 7 వచనాలు చదువుకుందాం, వాటిని మనం ధ్యానిస్తాం.
और पहला 7 वचन को हम मनन करेंगे, Let us read together. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे। Now let us sing నా the ప్రియుని గురించి well-beloved పాడేదను अब मैं song अपने of प्रियों के beloved लिए उसकी regarding दाख की his बारी के vineyard. विषय में गीत The गाऊंगा। well-beloved as एक vineyard. एक अति సత్వ On a hill భూమి గల फुर्तीले కొండ पर మీద मेरे నా प्रिय has ప్రియుని dug యొక్క दाख की बारी and ద్రాక్ష cleared out తోటను all the stones ఆయన and దాన్ని planted బాగా it at త్రవ్వి the और రాళ్ళని दाखलता लगाई, అందులో इसके बीच में శ్రేష్టమైన He built a ద్రాక్ష tower తీగలను एक in its गुम्बद నాటించి midst बनाया और and దాని also మధ్యను బురుజు made కొండ wine ఒకటి press వేయించి in it. ద్రాక్ష So he తోటను expected తొలగించెను. it to bring ద్రాక్ష forth the పండు fruit grapes, ఫలింపవలనని but it brought దృష్టించుచుండగా forth wild ఇది కారు grapes. अब And now the हे inhabitants of यरूशलेम के Jerusalem, निवासियों, the यरूशलेम men of निवासियों, Judah, यहूदियों के యూదా Judah, వారలారా, please, నా between ద్రాక్ష తోట విషయం నాకు between me న్యాయం and my తీర్చవలెనని vineyard, న్యాయం what కరుణ. more could I have been నేను నా done ద్రాక్ష to తోట my vineyard చేసిన that I దానికంటే have not done మరేమి in దానికి it? చేయగలను? When అది ద్రాక్ష why పండ్ల then కాయనని నేను I కనిపెట్టినప్పుడు expected it to అది bring కారు forth ద్రాక్షలు good కాయక grapes, కారణం but it ఏమి? did bring forth ఆలోచించుడి, bad నేను నా now ద్రాక్ష please తోటకు let చేయబో me tell you కార్యము what I మీకు will do తెలియజెప్పుదును. to my vineyard. నేను I అది will మేసి take away అది its hedge and I మేసివేయబడినట్లు దాని will కంచెను burn it and కొట్టివేసేదను. break it down ఆ to the త్రొక్కబడినట్లు wall దాని and గోడను shall పడగొట్టి trample దాన్ని పాడు underdown. చేస్తాను. And it will lay waste and it shall not be అది purged శుద్ధి and dug, but there shall దానిలో come గచ్చిపోతలు up బలరాక్షసులు barriers and ఉండును. thorns. I will వర్షింపగల also మేఘము command the తాగి ఇశ్రాయేలు clouds వంశం there సైన్యాల మీద rain no యెహోవా more ద్రాక్ష on తోట it. యూదా. For the vineyard of the మనుషుల Lord, ఆయనకి ఇష్టమైన our host, వచనం. is the ఆయన house of న్యాయం Israel, and the కావాలని men చూడగా of Judah బలాత్కారము are కనబడెను. his pleasant నీతి plan. కావాలని He చూడగా looked రోదనం up the present, కనబడెను. but he oppressed, and righteousness, but behold, a cry of help. So we see that in this portion, the Lord is talking about a vineyard. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో దేవుడు ఒక ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ ఉన్నారు. और हमने जो वचन अभी यहाँ पढ़े हैं, यहाँ पे परमेश्वर एक दाख की बारी के बारे में यहाँ पे बातें कर रहा है। In this verses, we find fivefold of work of God wrought in our lives. మరి ఇక్కడ ఐదంతల మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఐదంతల కార్యాన్ని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. और परमेश्वर हमारे जीवन में 5 भाग जो गुना परमेश्वर ने जो कार्य किया, इसके बारे में हम यहाँ पे देख पाते हैं। First of all, we see that he is a husbandman. మరి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తాము ఆయన వ్యవసాయకుడిగా ఉన్నారు. और हम ये यहाँ पे देखेंगे वो एक यहाँ पे एक व्यवसाय के रूप में हम यहाँ पे देखने पाएंगे। And this husbandman has a very fruitful hill. మరి ఈయనకు ఒక మంచి సత్తువ గల కొండ మీద భూమి ఉంది. और इस व्यक्ति को पहाड़ के ऊपर, चट्टान के ऊपर एक अच्छा भूमि इसके पास था। This vineyard speaks about the chosen people of God. ఈ యొక్క ద్రాక్ష తోట దేవుడు తన కొరకు ఏర్పరచుకునేటువంటి ప్రజలను గురించి తెలియజేస్తా ఉంది. और ये दाख की बारी परमेश्वर और उनकी प्रजा को जो तैयार किया, उसके बारे में ये बातें कह रहा है। And the husbandman, he has a very fruitful hill, a place where it is conducive to plant his plants. మరి ఈ యొక్క ద్రాక్ష తోట యజమానికి లేక ఈ యొక్క వ్యవసాయానికి ఒక మంచి స్థలం ఉంది. అది మంచి ద్రాక్ష తోటలు ఇచ్చేటువంటి సత్తువు గల భూమి. और ये जो दाख की बारी का जो मालिक है, उसका जो व्यक्ति है, उसको अच्छा वो जो दाख देने वाली उसकी भूमि थी उसकी। If we turn to Psalms chapter 80, కీర్తనలు 80 అధ్యాయం వైపు మనం చూస్తే verse 8 and 9, भजन संहिता 80 अध्याय उसका 8 और 9 वचन पढ़ेंगे। కీర్తనలు 88-9 వచనాలు let us read together, please. కలిసి చదువుకుందాం. मिलकर पढ़ेंगे। You have brought a vine out of the Egypt, and you have cast out the nations and planted it. You have prepared a room in it and caused it to deep root, and it filled the land. We see here in this portion the Lord calling his vine out of Egypt. చూడండి, ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు మరి ఆ యొక్క ఐగుప్తులో నుండి తన ద్రాక్షావళిని తెచ్చినట్లు చూస్తా ఉన్నాం, పిలిచినట్టు చూస్తా ఉన్నాం. और हम यहाँ पे देखेंगे परमेश्वर यहाँ पे दाखरस को मिस्र से दाखलता को ले आता है। He called them out of the house of slavery. ఆ యొక్క బానిసత్వపు ఇంటిలో నుండి ప్రభువు వారిని పిలుస్తూ వచ్చాడు. और उसके वहाँ से बानिस थे, वहाँ से उस स्थानों से उनको ले आया। He called them from the bondage, from the corruption of the Pharaoh and his taskmasters. ఆ యొక్క ఫరో నుండి, తన యొక్క మరి అధికారుల నుండి, అటువంటి ఘోర దుస్థితిలో నుండి వారిని ప్రభువు పిలుస్తూ వచ్చారు. और फिरौन के उस अधिकार से परमेश्वर ने उनको वहाँ से बचा ले आया। He called us
from out of the destructive mind. ఆ యొక్క నశించిపోయేటటువంటి పరిస్థితిలో నుండి హృదయంలో నుండి ప్రభు వారిని విడిపిస్తూ వచ్చారు. और परमेश्वर जो नष्ट होने वाले उस परिस्थिति से परमेश्वर उनको बचा लिया. He called us to that compassionate, very kind husbandman who wants to plant us into the very pleasant and fruitful hill. మరి మనల్ని ఆ యొక్క మంచి ద్రాక్ష తోటలోనికి ఫలించేటటువంటి ఆ కొండ మీదికి సత్తువు గల భూమిలోనికి ప్రభు మనల్ని పిలుస్తూ వచ్చారు. और परमेश्वर हमें वो दाग की बारी जो दाग की बारी जो पहाड़ के ऊपर है, उस दाग की बारी में परमेश्वर हमें ले आया. Secondly, we see he fenced it. మరి రెండవది మనం చూసినట్టయితే దానికి కంచె వేస్తూ వచ్చాడు. और दूसरी बात हम देखेंगे, परमेश्वर उस चीज़ों को देखभाल भी किया. नहीं, उसको फेंसिंग है ना, फेंसिंग. बाड़ लगाया उसको. And he fenced it to protect it from all the things of this world. చూడండి, దేవుడు దానికి మరి బురుజు ఒకటి కట్టించి దాన్ని కంచె వేయించి ప్రతి ఒక్క అపాయం నుండి కాపాడడానికి ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. और परमेश्वर ने उसके चारों ओर बाड़ा बांधकर उसको अच्छी तरह से सुरक्षित रखने के लिए उसके चारों ओर घेरा भी करके रखा. This husbandman, he has fenced it before he planted it. మరి ఆయన నాటక ముందే తనకి చక్కగా దానికి మరి బురుజు కట్టిస్తూ వచ్చాడు. और परमेश्वर उसको बोने से पहले ही उसके चारों ओर बाड़ा बांधा. So he also fenced it before he has dug it up. మరి దాన్ని త్రవ్వక ముందు దాంట్లో వేయించక ముందే మరి దాన్ని ఆ యొక్క కంచె వేస్తూ వచ్చాడు. और वहाँ पे खुदाई होने से पहले ही परमेश्वर ने उसके चारों ओर बाड़ा बांध के रखा. He fenced it before he could remove all the stones and thorns and thistles which were in that field. చూడండి, ఆ యొక్క రాళ్ళను త్రవ్వి దాంట్లో నుండి ఆ యొక్క మరి ముళ్ళును మరి వ్యర్థమైన వాటన్నిటిని తీసివేయక ముందే దానికి కంచె వేస్తూ వచ్చాడు. और परमेश्वर वहाँ पे जो पत्थरों को और वहाँ पे कांटों को हटाने से पहले ही परमेश्वर उसके चारों ओर पे परमेश्वर ने वहाँ पे बाड़ा बांध के So रखा he था. planted that vine which was taken out of the bondage from the house of slavery and planted it in the holy hill. చూడండి, ఆ యొక్క మరి బానిసత్వపు స్థలంలో నుండి ప్రభు మరి వారిని పిలిచి ఇప్పుడు ఒక పరిశుద్ధమైనటువంటి సత్తువగలైనటువంటి కొండ మీద వారికి స్థలం ఇచ్చారు. और वहाँ पे हम देखेंगे वो बानिस थे, वहाँ पे बंदी हुए लोग थे. वहाँ पे परमेश्वर वहाँ से उनको ले के ये चट्टान पे जो पहाड़ के ऊपर जो भूमि है, जो दाग की जो भूमि है, वहाँ पे उनको ले आता है. Now he placed them in his sanctuary, in his house, under his caretaking site. ఇప్పుడు ఆయన తన యొక్క సన్నిధిలోనికి తన యొక్క మరి స్థలంలోనికి తీసుకొచ్చి అక్కడ వారిని కాపు కాస్తా ఉన్నాడు. अब वो परमेश्वर उसकी उपस्थिति में, उसकी मंडली में परमेश्वर उनको ले आकर उसको वो बचा रहा है. If you want to know about this fence, we can see in Job chapter 1 and verse 10. ఈ యొక్క కంచె గురించి మనము తెలుసుకోవాలంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో చూడొచ్చు. इसके विषय में हम देखेंगे अय्यूब का पहला अध्याय उसका 10 वचन. We know the situation there. అక్కడ మనకు జరిగినటువంటి సంగతి గురించి బాగా తెలుసు. और हाँ, यहाँ की जो परिस्थिति को हम जानते हैं. Let us read verse 10. 10వ వచనం చదువుదాం. 10 वचन You पढ़ेंगे. have not made a hedge around about क्योंकि तूने around उसकी his घर के household चारों and all that चारों has बाड़ा on every बांधा. side you have तूने blessed तो उसके कामों the पर work of आशीष his दी hands और उसकी and संपत्ति possessions देश भर and फैला increased in the land. गई है. This is the reason the Lord has called us to that very fruitful, fertile hill. చూడండి, దీని కొరకే అనగా ఇక్కడ మనం చూసినట్టు మరి ఎంతో ఫలభరితంగా ఉన్నట్టు దాని కొరకు ఆ యొక్క మంచి ప్రదేశానికి సత్తువు గల భూమిలోనికి ప్రభు మనల్ని పిలుస్తూ వచ్చాడు. और हम यहाँ पे देखेंगे परमेश्वर अच्छी भूमि पे फलने के लिए और फैलने के लिए परमेश्वर हमें उधर पे ले आया करके हम देख पाते हैं यहाँ पे. And he wants us to be blessed by him and in his house. మరి ఆయన యొక్క ఇంటిలో మనం ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలని ప్రభు కోరుతా ఉన్నారు. और परमेश्वर चाहता है कि उसके घर में हम आशीष होने के लिए परमेश्वर हमें बुलाया है. If you see in Isaiah chapter 49 verse 1, యెషయా గ్రంథము 49:1వ వచనంలో చూస్తే the Lord called us from the womb, from the bowels of our mother, he hath made mention our names. చూడండి,
49వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనంలో మరి నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను మరి పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకునెను. यशायाह उसका 49 अध्याय उसका पहला वचन में इस तरह से लिखता है, माता के पेट में था तब उसने मेरे नाम लेकर बुलाया. Let us turn to Numbers chapter 33 verse 35. చూడండి ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండము गिनती 33వ అధ్యాయము 33 अध्याय. Numbers chapter 33 verse 35. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 35వ వచనం. Let us read all together, please. కలిసి చదువుకుందాం. 1 minute. 33 and 35. No? One minute. It is Numbers chapter 33. 33. One minute. The Lord is saying there, I could not find that verse. He is saying there that He has removed all those enemies around about the Israelites, and He has removed them completely from out of their sight. కాబట్టి ఆ యొక్క వచనం చూద్దాం. అయితే ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే అక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా తీసివేసి దేవుడు వారిని ఆ రీతిగా సురక్షితంగా ఉంచుతూ వచ్చారు. और उस वचन को हम देखेंगे कि परमेश्वर उस देश के जितने भी शत्रु तो जो थे वो सारे लोगों को उस देश से बाहर निकालने के लिए परमेश्वर की वहाँ की योजना थी. So Lord is saying that if this polluted strangers, if they remain in us, then they will destroy or they will pollute our very nature. ఒకవేళ ఈ యొక్క శత్రువులు ఉన్నట్టయితే మన యొక్క జీవితాన్ని లేకుంటే ఆ యొక్క దేశాన్ని వారు పాడు చేసేవారుగా ఉంటారు. अगर वो शत्रु हमारे जीवन में है तो उस देशों को उस स्थानों को वो नष्ट कर देते हैं. And they will trouble you every side. మరి ప్రతి వైపు నుండి మీకు సమస్యలు తీసుకొచ్చేవారుగా ఉంటారు. और हर एक परिस्थिति से वो हमारे जीवन में कष्ट ले आएंगे. Therefore the Lord has brought this children of Israel from out of Egypt and cast them away, all the heathen from them. మరి అందుకొరకే ఈ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుండి ఈ దేవుని ప్రజలను ఇజ్రాయెల్ని పిలిచి మరి ఆ యొక్క మంచి స్థలానికి తీసుకొచ్చి ఆ యొక్క స్థలంలో నుండి శత్రువులందరినీ కూడా వెలగొడుతూ వచ్చారు. इसलिए प्रभु यीशु मसीह ने वहाँ पे परमेश्वर ने क्या किया, तो वहाँ मिस्र से उनको पूरे लोगों को उससे वहाँ से बचा के परमेश्वर ने उस स्थानों पे उनको बिठाया. And He brought them and planted them in the promised land where milk and honey was flowing. మరి వారిని ఆ యొక్క దాసుల గృహంలో నుండి పిలిచి ఇప్పుడు వాగ్దాత దేశంలోనికి పిలిచారు. ఆ యొక్క వాగ్దాత దేశంలో మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అది. और दास्ताव से परमेश्वर ने उनको जहाँ पे दूध और मधु जहाँ बहता है उस स्थानों में परमेश्वर ने उनको ले आया. That is the reason the Lord is speaking of the field where the Lord is gathering all the stones and thorns and thistles and removing all of them so that we can flourish and we can be planted and rooted in the Lord. మరి ఈ యొక్క స్థలంలోనికి ప్రభు తీసుకొచ్చి ఆ యొక్క స్థలంలో మరి ఆ ఉన్నటువంటి మరి రాళ్లను అందులో ఉన్నటువంటి మరి ముళ్ళను సమస్తాన్ని తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క స్థలంలో నాటబడేది ఫలించాలని ప్రభు కోరుతా ఉన్నారు. और परमेश्वर उस स्थानों पे जो कांटे और जो फत्ते हैं उसको हटाने के लिए इसीलिए चाह रहा था क्योंकि जो भूमि को है परमेश्वर चाहता है कि उस भूमि से फल उगे. So thirdly, the Lord is speaking about the gathering of the stones. ఇప్పుడు మూడవదిగా దేవుడు ఆ యొక్క రాళ్లను సమకూర్చే విషయం గురించి మాట్లాడుతా और ఉన్నాడు. तीसरी बात परमेश्वर वो जो पत्थरों को इकट्ठे करने के बारे में परमेश्वर बातें कर रहा है. It speaks of the preparation of the land. అది ఆ యొక్క స్థలాన్ని సిద్ధపరిచేటటువంటి స్థితిని తెలియజేస్తా ఉంది. और ये क्या हमें बता रहा है कि वो स्थानों को तैयार करने के बारे में हमें बता रहा है. A farmer will till the land seasonally according to this season need. కాబట్టి ఒక వ్యవసాయకుడు మరి ప్రతి ఆ యొక్క స్థలంలో మరి ఆ యొక్క Season. కాలములను ప్రకారము దాన్ని త్రవ్వి
ఆ యొక్క పంట కొరకు దాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. और एक किसान किस तरह से काम करता है, जो उस तरह का जब वो सीजन आता है, वो समय आता है, उस तरह से वो भूमि को क्या करता है, उसको तैयार करके उस बीज को वहाँ पे वो उगाता है. And he will prepare it in twofold preparation. మరి రెండంతల లేకుంటే రెండు రకాలుగా దాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. और दो गुना और दो तरह से उसको तैयारी करता है, So that that soil may be physically at the best condition. తద్వారా ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి భూమి లేకుంటే అక్కడ ఉన్నటువంటి మరి మట్టి ఎంతో సారవంతంగా ఉంటుంది. और उसके द्वारा क्या होता है, वहाँ की जो भूमि है और वहाँ का जो मिट्टी है एक समान रूप में वहाँ पे बनाया जाता है. So that secondly, he will prepare the land to level it and to keep it firm in the level. మరి దాన్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క భూమిని అంతటిని కూడా చక్కగా తవ్విన తర్వాత వాటిని ఒక స్థానంలో ఒక లెవెల్లో వాటన్నిటిని కూడా మరి సమరూపిగా వాటిని చేస్తూ ఉంటాడు. और उस भूमि को क्या करता है कि अच्छी तरह से उसको खुदाई करने के बाद एक समान रूप से उस भूमि को अच्छी तरह से उसको फैला देता है. So that the distribution of the minerals, the required strength to this seed which is going to plant may come in a right manner. తద్వారా ఆయన నాటబోయే ఆ యొక్క విత్తనాలకు మంచి సత్తువ మంచి మరి బలము చేకూర్చాలని వాటికి అందాల్సినటువంటి ఆ యొక్క పోషకారాలన్నీ కూడా అందునట్లు వాటిని ఆ రీతిగా సమకూర్చేవాడుగా ఉంటాడు. और वह इस तरह से इसलिए तैयारी करता है कि जो बीज उसको वहाँ पे उस भूमि में बोना है तो उसको अच्छी तरह से उसको पोषण आहार मिलने के लिए वो इस तरह से वो उसको तैयारी करता है. At the same time, by tilling that ground, he will kill all that insect larvae, that is eggs, which are contaminating that place. మరి ఆ యొక్క తవ్వడం ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంటే అందులో ఉన్నటువంటి చెడును పురుగులను వాటి యొక్క లార్వాలను అనగా వాటి యొక్క గుడ్లను వాటన్నిటిని కూడా ఆయన చంపివేసేవాడుగా ఉంటున్నాడు. और इस तरह से खुदाई करने के बाद क्या होता है कि उसके अंदर के जो लर है और उसके जो अंडे और सारे चीज़ों को जो कचड़े चीज़ों को वहाँ से वो क्या करता है, निकाल देता है. So and also any moisture which is previously residing in the ground will also be taken out because he is tilling that ground because of the sun. All that moisture will also be taken out. అందులో ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి తేమ ఏదైనా ఇంతకుముందు ఉండి అదంతా కూడా ఇప్పుడు బయటికి లాగడం ద్వారా ఎండ దాని మీద పడడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఆ తేమ కూడా తీసివేసేవాడుగా और ఉంటున్నాడు. उसके बाद क्या होता है, उस खुदाई होने के बाद उसके अंदर का जो भी चीज़ें बाहर आने के बाद और सूरज की रोशनी उसके ऊपर पड़ने के द्वारा वो पूरी चीज़ों को अच्छी तरह से वो ठीक हो जाती है. So we see the children of Israel were also in the tremendous turmoil, this trouble when they were in the Egypt. మనం ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా చూస్తే వారు కూడా ఐగుప్తు బానిసత్వంలో ఎంతో భయంకరమైనటువంటి వేదనలో బాధలో వారు ఉంటూ వచ్చారు. हम इसराइल की प्रजा को जब हम देखेंगे, जब वो मिस्र के दास्तों में जब उनका जीवन था तो बहुत सारे कष्ट दुख उनका जीवन था. So 400 years they were under the bondage of the in the Egypt, and the Lord used this opportunity to supple them, to make them soft, and in order to receive what the Lord wants in them. ఈ యొక్క 400 ఏండ్లు వారు ఆ బానిసత్వంలో ఉన్నారు. ఈ సమయంలో దేవుడు వారిని త్రవ్వి వారిని సరిచేసి వారు దేవుడు ఏదైతే వారి జీవితాల్లో ఉద్దేశించాడో అది వారికి ఇవ్వడానికి అది ఆ సమయం అంతా కూడా వారిని సిద్ధపరిచినట్టు చూస్తూ ఉన్నాం. और हम देखेंगे परमेश्वर उनको 400 साल पूरे भर परमेश्वर उनको अच्छी तरह से इस तरह से तैयारी किया कि अच्छी तरह से उनको खुदाई करके उस परमेश्वर ने जो प्रतिज्ञा किया था उस स्थानों पे उनको ले जाने के लिए. In this way the Lord prepared them so that the promise which the Lord has given to Abraham may be fulfilled. మరి ఈ రీతిగా వారిని సిద్ధపరచడం ద్వారా ప్రభు ఏదైతే అబ్రహాంకు వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ యొక్క వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చాలని ప్రభు వారిని సిద్ధపరుస్తూ వచ్చారు. और परमेश्वर ने जो प्रतिज्ञा परमेश्वर ने अब्राहम को किया था कि उसको उनकी प्रतिज्ञा के अनुसार उस देश को दूंगा, उस तरह से परमेश्वर ने उनके जीवन में पूरा किया. Fourthly, we see the Lord has planted with a choicest wine. చూడండి 4వదిగా చూస్తే ఒక మంచి ద్రాక్ష గిలలు రావడానికి మంచి ఫలించడానికి ఆయన నాట్లు వేస్తూ వచ్చాడు. और हम चौथी बात हम देखेंगे दाख की बारी में अच्छे फल लाने के लिए उसके विषय में. Every year the farmer he takes lot of struggle to find the optimal seed which grows to the optimal level.
కాబట్టి ప్రతి వ్యవసాయకుడు కూడా ప్రతి స్థలంలో ఒక మంచి ఫలాలు ఫలించేటటువంటి ఆ యొక్క విత్తనాలను ఆ యొక్క స్థలాలను కోరుకునేవాడుగా ఉంటున్నాడు. और एक खेत का जो मालिक है, जो किसान है, हमेशा जो बीज को जो बोता है तो अच्छी फल लाने के लिए वो चाह रखता है. He chose a seed which is of the best quality. ఇక్కడ మరి మంచి శ్రేష్టమైనటువంటి విలువగల శ్రేష్టమైనటువంటి విత్తనాలను ఏరుకుంటూ వచ్చాడు. और ये बहुत ही उत्तम जो बीज है वो इसको उसने इकट्ठा किया. Even we see the agriculture scientists, they toil every night and day to find best seeds they can produce. కాబట్టి ఈ యొక్క సైంటిస్టులను కానీ ఈ యొక్క అగ్రికల్చర్ చేసే సైంటిస్టులను కానీ మనం చూసినట్టయితే వారు కూడా ఒక మంచి శ్రేష్టమైన విత్తనాలు మనం కనుగొనాలి, వీటిని మనం పొందుకోవాలి అనేటువంటి ప్రయాసంతో వారు దినము రాత్రి పగలు వాటి కొరకు ఏ రీతిగా వారు మరి దాన్ని అధ్యయనం చేసి వాటిని మరి తయారు చేయాలో వారు చూస్తూ ఉంటారు. और हम देखेंगे अच्छे साइंटिस्ट जो हैं उस बीज को, अच्छी बीजों को बारे में जानकारी जानने के लिए वो दिन रात उसके पीछे वो मेहनत करते हैं कि उसको किस तरह से उसको अच्छी बीज पाए. Jeremiah chapter 2 verse 21, the first portion. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే इर्मिया उसका 2 अध्याय उसका 21 वचन में जब हम देखते हैं, First portion, yet I had planted you a noble vine, a seed of highest quality. ఏంటి శ్రేష్టమైన ద్రాక్ష లాంటి దాన్ని నేను నిన్ను నాటి తిని. और इस तरह से 21 वचन में कहता उत्तम जाति के दाखलता और उत्तम बीज करके लगाया था. So the husbandman, our Lord, our God, is also chosen the best seed possible to plant in his vineyard. కాబట్టి మన ప్రభువు మన దేవుడు కూడా శ్రేష్టమైనటువంటి వాటినే ప్రభువు మరి తన యొక్క మరి మందిరావరణం లేదంటే తన యొక్క మరి స్థలంలో నాటాలని మరి ప్రభువు ఏర్పరచుకుంటూ వచ్చారు. और हमारा परमेश्वर पिता उत्तम चीज़ों को उत्तम जगह पे ही, परमेश्वर स्थानों पे उसको उगाना परमेश्वर चाहता है. Fourthly, we see the Lord has constructed, the husbandman has constructed the watchtowers. మరి 4వదిగా మనం చూస్తే ఈ యొక్క మరి యజమానుడు ఆ యొక్క వ్యవసాయకుడు బురుజు కూడా కట్టిస్తూ వచ్చాడు. और हम देखेंगे और 34 विषय जो दाग का जो बारी का जो मालिक है उसने बाड़ा भी बांधा. It speaks of the God's care towards his children. ఇది తన ప్రజల పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క పట్టింపు, దేవుని యొక్క ఆప్యాయతను చూపిస్తూ ఉంది. ये उनकी परमेश्वर की जो प्रजा के पीछे में जो सुरक्षा के बारे में ये बताता है. When I was a child, I was with my grandmother in the villages. There I used to see there was a watchtower in the midst of the farm. మరి నేను చిన్నగా ఉన్నప్పుడు మా యొక్క తాత వాళ్ళతో ఉండేవాడిని. అప్పుడు వారి యొక్క ఆ యొక్క పల్లెటూళ్ళలో ఆ యొక్క పొలాలలో నేను చూసేది ఏంటంటే ఆ మధ్యలో, ఆ పొలం మధ్యలో ఒక మరి బురుజు అంటే ఒక మరి వారు చూడడానికి కనిపెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక స్థలాన్ని వారు నిర్మించేవారు. और जब मैं बचपन में जब छोटा था तब दादा लोग के यहाँ पे मैं रहता था. उस समय पे देखते जब खेत को जब बीच में एक बाड़ा बांध करके वो खेत को देखने के लिए वो बाड़ा बांध करके उस स्थानों पे रहते थे. It is such a way that they have 4 pillars and on the top there is a bamboo laid upon it, and so he will climb on top of that, and there he will be there overnight to check all the animals not to come inside. కాబట్టి అదే రీతిగా ఉంటుంది అంటే 4 పిల్లర్లతోని కట్టినటువంటి స్థలంగా ఉంటుంది. దాన్ని 4 పిల్లర్లలో వేసి దానిపైన ఈ యొక్క కర్రలతోని చక్కగా కట్టి అది ఒక ఎత్తు స్థలంలో ఉండి అక్కడ రాత్రంతా కూడా అక్కడ ఉండి దాన్ని ఆ యొక్క పొలాన్ని కాపు కాస్తూ మరి ఎలాంటి శత్రువు ఎలాంటి పశువులు వచ్చి ఆ యొక్క పంటను నాశనం చేయకుండా ఉండడానికి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. और वो इस तरह से रहता है कि 4 खंभों से उसको बना दिया जाता था और उसको ऊंचे स्थानों का हिसाब से इस तरह से बनाया जाता था कि कोई भी उस बारी के अंदर पे कोई पशु कोई जंतु अंदर ना आए करके इस तरह से उसको देखभाल के लिए उस तरह से बनाया जाता था. This was done in the night, and in the day he will keep away all the fowls of the air. మరి ఆ రాత్రి ఆ రీతిగా చేస్తాడు. దినమంతా ఏం చేస్తారంటే ఆ యొక్క వచ్చే పక్షులు ఎలాంటి ఆ యొక్క పంటను నష్టపరచకుండా వాటిని తోలివేసే పనిలో ఉంటాడు.
और ये तो रात का कार्य था, और दिन का समय पे कार्य इस तरह से रहता है कि कोई भी पक्षी उस समय पे, भोर के समय पे आके उसको नष्ट ना करे, उसके देखभाल के लिए भोर में भी रहता था। So God took care of us. కాబట్టి ఈ రీతిగా మన దేవుడు కూడా మనల్ని కాపు కాస్తా और ఉన్నాడు. इसी तरह से परमेश्वर भी हमें इसी तरह से बचाते हुए हमें रखता है। Let us turn to Isaiah chapter 41. చూడండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము आइए हम देखेंगे यशायाह उसका 41वां अध्याय, Verse 11. 11వ వచనం. उसका 11वां वचन। Behold, all those who నీ మీద were కోపపడిన వారందరూ incensed against సిగ్గుపడి you విస్మయమొందుదురు. shall be ashamed, నీతో వాదించువారు disgraced, మాయమై and they shall be नष्ट nothing. नष्ट And those मिट who जाएंगे। strive with you shall perish. Verse 12 also. 12వ వచనము నీతో And కలహించు you shall వారిని seek నేను them that 12वां are वचन, जो mine. कोई वाणी तुझसे लड़ेंगे करेंगे, वो those who ढूंढने contend नहीं with देंगे, you, वो तू those पाएगा those जो who तुझे war against you, युद्ध war करेंगे, against नष्ट you होकर shall मिट जाएंगे। be nothing, and they will be made nothing. So we see the Lord is speaking about his care. కాబట్టి ఇక్కడ దేవుడు తన కాపుదల గురించి, తన యొక్క పట్టింపు గురించి ఇక్కడ చూస్తా ఉన్నాడు. और यहाँ पे हम देखेंगे परमेश्वर के जो बचाने का और उसका जिस तरह से उनके बच्चों को बचाता है, इसके बारे में यहाँ पे देखते हैं। God of Israel is saying that those who were angry against you, you will find them no more. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఎవరైతే నీ మీద కోపంగా ఉన్నారో వారిని ఇంకా నువ్వు చూడవు అంటున్నారు. और परमेश्वर यहाँ पे क्या कहता है, जो तेरे ऊपर क्रोधित होते हैं उसे तू कभी ना देखेगा करके परमेश्वर का वचन कहता है। They shall be made ashamed, they shall be confused, and you will try to find them, but you will never find them again. వారిని నువ్వు కనుగొనాలనుకుంటావు కానీ కనుగొనలేరు, వారు సిగ్గుపడి విస్మయం పొందుదురు అంటున్నాడు. और यहाँ पे क्या कहता है कि वह सब लज्जित होंगे और तेरे सामने से वे दूर हो जाएंगे और नष्ट भी हो जाएंगे करके लिखता है। And the Lord further he also says that I am the Lord thy God who hold you in the right hand, and saying unto thee, fear not, I will help thee. అంతేకాకుండా ప్రభు ఇక్కడ ఇంకా కింది వచనాల్లో చూస్తే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. और तेरे वचन में कहता है, क्योंकि मैं तेरा परमेश्वर यहोवा तेरा दाहिने हाथ पकड़ कर कहूँगा, मत डर, मैं तेरी सहायता करूँगा। So the Lord has done so much for us. కాబట్టి దేవుడు అనేక గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు మన పట్ల చేస్తూ వచ్చాడు. और परमेश्वर कई सारे महान काम परमेश्वर हमारे जीवन में किया। He has brought us to the very fertile hill. మరి మనల్ని ఆ యొక్క మరి సారవంతమైనటువంటి సత్తువు గల భూమి గల కొండలోనికి మనల్ని ప్రభు పిలుస్తూ వచ్చారు. और परमेश्वर हमें अच्छी दाग की बारी में परमेश्वर हमें ले आया। And he called us from the bondage, house of bondage, and out of the slavery. మరి మనల్ని పాపం అనేటువంటి ఆ యొక్క బానిసత్వం నుండి ఆ యొక్క బంధకాల నుండి ప్రభు మనల్ని విడిపిస్తూ వచ్చారు. और परमेश्वर हमें उस पाप के दासत्व से परमेश्वर ने हमें उससे बचा लिया। He fenced us before, and he has before we were formed. కాబట్టి మనం ఇంకా మరి జన్మించక ముందే, మనం ఇంకా తయారు చేయబడక ముందే దేవుడు మన చుట్టూ కంచె వేస్తూ వచ్చాడు. और हम जन्म लेने से पहले परमेश्वर हमारे चारों ओर परमेश्वर हमारी सुरक्षा रखा। He has fenced us from all the sides that he may take care of us from all the enemies who are angry against us. కాబట్టి అన్ని వైపుల నుండి ప్రభు మనకు కాపుదలిస్తూ మనపై ఉన్నటువంటి శత్రువులు, మనకు విరోధంగా ఉన్నటువంటి శత్రువుల నుండి కాపాడుతూ ఉన్నారు. और हर तरह से चारों तरफ से जहाँ से शत्रु आक्रमण करते हैं, हर चीज़ से परमेश्वर हमें बचाया। Lord removed every hindrance which might obstruct us. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ఆటంకపరిచే ప్రతిదాన్ని కూడా ప్రభు తొలగిస్తూ వచ్చారు. और हमारे जीवन में जो चीज़ रुकावट चीज़ें हैं, सारी चीज़ों को परमेश्वर ने उसे बचा के रखा। Even every enemy who are there in our lives, the Lord has removed completely. మరి శత్రువుని పరిపూర్ణంగా మరి తొలగిస్తూ వచ్చాడు. और हमारे जीवन में जो भी शत्रु होते पूरी रीति से परमेश्वर ने उसे हटा दिया, बचाया उससे। And he has planted in us the choicest wine. మరి మనలో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని నాటుతూ వచ్చారు. और हमारे अंदर पे एक अच्छी जाति के जो दाग, श्रेष्ठ दाग को हमारे अंदर पे परमेश्वर ने उपजाया, So that we may be fruitful to the optimal level. తద్వారా మనము దేవుడు మరి ఏదైతే ఆ వ్యవసాయకుడు ఆశిస్తా ఉన్నాడో అటువంటి ఉన్నతమైనటువంటి ఫలాలు ఇవ్వాలని కోరుతూ వచ్చాడు. और जो खेत का बारी वाला रखने वाला जिस तरह से चाह रहा था, उस तरह से उत्तम पदार्थों को उसने दिया। But we see on the contrary in verse 5 of Isaiah chapter 5, the Lord is saying
what could I have been done more to my wine that I have not done in it? Wherefore, when I looked that it should bring forth grapes, brought it forth wild grapes. అయితే 5వ వచనంలో అంటున్నాడు, ఆలోచించుని, నేను నా ద్రాక్ష తోటకు చేయబో నేను ఏదైతే నేను చేయగలిగినో ఆ సమస్తం కూడా చేస్తూ వచ్చాను. అయితే మంచి పదార్థాల బదులు అవి మరి చెడు పదార్థాలు కాసినాయి, కారు ద్రాక్షలు కాయట కారణమేమని అడుగుతా ఉన్నాడు. और यहाँ पे हम 5वां वचन में इस तरह से कहता है कि वो अपनी दाख की बारी को क्या करूँगा कि काटने वाले और बाड़े को उड़ा दूंगा कि वह काट की जाए और वह दीवार को ढा दूंगा और वह रोधा जाएगा. So, the dear brothers and sisters, what kind of fruits are we bringing in our lives? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ఎలాంటి ఫలాలను మనం ఫలిస్తూ ఉన్నాం? प्रिय भाई बहनों, हमारे जीवन में किस तरह के फल हम हमारे जीवन में हम उपजाऊ कर रहे हैं? Our husbandman, he toiled all day long, all the way that he may bring us to that fertile hill. చూడండి, మన యొక్క వ్యవసాయకుడు మరి ఎంతో ప్రయాసపడి ఆ యొక్క సత్తువు గల భూమి ఆ కొండలోనికి తీసుకురావడానికి ప్రయాసపడుతూ వచ్చారు. हमारे दाग का जो मालिक है, उस हमारे जो दाग का मालिक जो है, अच्छी उस भूमि में ले आने के लिए चाह रहा था. John Gospel chapter 15 verse 1, he says that I am the true wine, I am my father is the husbandman. అందుకొరకే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నీ నిజమైన ద్రాక్ష వల్ని నా తండ్రి వ్యవసాయకుడు. इसीलिए यूहन्ना रचित सुसमाचार उसका 15 अध्याय उसका पहला वचन में इस तरह से कहता है, सच्ची दाखलता मैं हूँ और मेरा पिता किसान है. So the Lord has planted us in us that choicest wine. So what happened in the course that we turned strangers to the Lord? కాబట్టి మనలో ఆ శ్రేష్టమైనటువంటి తీగలను ప్రభు నాటుతూ వచ్చాడు, ద్రాక్ష తీగలను. అయితే ఆ యొక్క కారు ద్రాక్షలు లేకుంటే ఆ వ్యర్థమైన ఈ కాయడానికి కారణం ఏంటి? और हमारे अंदर में परमेश्वर उस श्रेष्ठ दाखलता हमारे अंदर पे बोया, तो हमारे जो व्यर्थ वाली जो दाग की बारी है वो क्या है? What is this that the Lord is questioning us in this verse 5? ఈ యొక్క 5వ వచనంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఏమీ ఉన్నది? ये 5 वचन में परमेश्वर हमसे क्या प्रश्न कर रहा हो, क्या चीज़ है? Verse 4, the Lord is questioning us, wherefore thou art brought the wild grapes. 4వ వచనంలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఈ యొక్క మరి ద్రాక్ష పండ్లు కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? और ये दाग की बारी के लिए क्या है कि वो बुरे दाग लता क्या है करके इस तरह से निकम्मा दागी क्या है करके पूछता है. So the Lord is questioning us, and if we are still in that condition of bearing the sour grapes, then the Lord will put his axe upon unto our roots. కాబట్టి ఒకవేళ ఇలాంటి కారు ద్రాక్షలు కాచే వారంగా ఇంకా ఉన్నట్టయితే వాటి యొక్క వేర్ల మీద దేవుడు తన కొడవలి నుంచమని ఉన్నాడు. अभी तक हमारे अंदर पे जो निकम्मे दाखे हैं, तो परमेश्वर उसके ऊपर परमेश्वर अच्छी दाग लगाने के लिए कह रहा है. John's Gospel chapter 15 చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో यूहन्ना रचित सुसमाचार उसका 15 अध्याय and verse 2. 2వ వచనం, दूसरा वचन, Every branch in me that does not bear fruit, he takes away, and every branch that bears fruit, he prunes, that it may bear more fruit. దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయను. So the Lord is saying that the branch which bears fruits, he will prune it. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ఏవైతే ఫలించేటటువంటి మరి ఉన్నాయో వాటిని ఆయన మరి ఫలింపని ప్రతి తీగను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసేస్తా అంటున్నాడు. और यहाँ पे परमेश्वर प्रभु यीशु मसीह इस तरह से कहता है, जो डाली में मैं हूँ उसमें जो नहीं फलती है वह सबको मैं काट डालता और उसको फैलने से उसको मैं छाटता भी हूँ. So we have to examine ourselves, where are we, how we are fruitful to the Lord, whether we are concerned about our husbandman, his work, what he has done in our lives. కాబట్టి మనం కూడా పరీక్షించుకోవాలి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి వాటికి మనం ఏ రీతిగా ఉన్నాం, మన యొక్క వ్యవసాయకుడైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనము మరి సంతోషపరుస్తూ ఉన్నాం, మన ఫలాల ద్వారా
మరి మనము ఎలా ఉన్నామని మనం పరీక్షించుకోవాలి. और हमें हमारे जीवन को भी जांचना है कि हमारा जो किसान है किस तरह से हमारे जीवन में कार्य कर रहा है, उसको सही तरह से फल ला रहे हैं कि नहीं ला रहे हैं. इस तरह से हमारे जीवन को भी जांचना परखना बहुत ज़रूरी है. Many a times we are not considering the Lord. His calling we are not considering. We are always going away from the presence of the Lord. కాబట్టి అనేక సార్లు మనం కూడా మన యొక్క దేవుని పిలుపును, మన యొక్క దేవుని యొక్క ఆలోచనను గ్రహించకుండా అనేక సార్లు మనం దూరంగా వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాం. और कई बार परमेश्वर के बुलावट को, परमेश्वर के उस आवाज़ को सुन के हम परमेश्वर के उस दूर से हमारा जीवन रहता है. If you turn to Matthew's Gospel chapter 23, చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము आइए हम देखेंगे मत्ती रचित सुसमाचार उसका 23 अध्याय verse 37, 37వ వచనం 37 वचन second portion. రెండవ భాగం. दूसरा भाग. I wanted to gather your children together as a hen gathers her chicken under her wings, but you were not willing. So the Lord is saying that He wanted to gather us as the hen gathers his chicks. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఏ రీతిగా కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేను నిన్ను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటిని, కానీ మీరు ఒళ్ళకపోతారంటే వినకపోతారంటా ఉన్నాడు. और यहाँ पे जिस तरह से लिखता है, जो मुर्गी अपने बच्चों को अपने पंखों के नीचे किस तरह से इकट्ठा करती है, उसी तरह से मैं भी बचा के रखता हूँ. उसी तरह परमेश्वर हमको इकट्ठा करता है, लेकिन हम उसके छाया के नीचे नहीं रहे. Lord wants to gather us, but we were not willing. దేవుడు మనని సమకూర్చాలని మరి చేర్చాలని కోరుతా ఉన్నారు, అయితే మనమైతే ఒప్పుకోవట్లేదు. और परमेश्वर हमें चाहता है कि हमें इकट्ठा करना चाहता है, लेकिन हम उसके कार्य करने नहीं दे रहे हैं. According to Acts 7 verse 51, we were stiff-necked, we were hard-hearted people. కాబట్టి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం ప్రకారం మనము 51వ వచనం ప్రకారం మెడవంచని స్థితిలో ఉన్నటువంటి వారము. और हम देखेंगे प्रेरितों के काम 7 अध्याय उसके 51 वचन के अनुसार हम हटीले मन के लोग हैं कि जो हमारा जो गर्दन ना झुकने वाला समान था हमारा जीवन. So our condition is such a way that we are not able to listen to the word of God. మనం ఏ స్థితిలో అంటే మరి దేవుని యొక్క మాటని విననటువంటి స్థితిలో ఉన్నాం. और हम किस तरह से हैं कि परमेश्वर की जो बातों को, उसके वचनों को नहीं सुनने वाले लोग थे. So the Lord has called us to His holy hill. So let us examine ourselves what fruits we are bearing for the Lord. కాబట్టి దేవుడు తన యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి, తన యొక్క పరిశుద్ధ కొండలోనికి ప్రభు మనని పిలుస్తూ వచ్చాడు. అయితే మనం దేవునికి ఏ రీతిగా ఉన్నాం, ఎలాంటి ఫలాలు ఫలిస్తా ఉన్నాం, ఈ దినం మనం పరీక్షించుకొని మనం సరి చేసుకుందాం. परमेश्वर तो हम उनके पवित्र स्थानों पे पवित्र दाखरता में परमेश्वर ने हमने ले आया. हमको जांचना है कि परमेश्वर आज के दिन हमारा परिस्थिति हमारा किस तरह से है, इसको हमको जांच परखना करना बहुत जरूरी है. He has done all whatever he could do to plant that choicest wine in our hearts. కాబట్టి దేవుడు ఆ యొక్క ద్రాక్ష తోటకు ఏం చేయాలో మరి అదంతా కూడా చేస్తూ వచ్చాడు. శ్రేష్టమైన మరి తీగలు నాటుతూ వచ్చాడు, దాన్ని కంచె వేశాడు, ఈ రీతిగా సమస్తం కూడా చేస్తూ వచ్చాడు. और ये परमेश्वर ने दाख की बारी को, अच्छे जाति के जो बीज को भी परमेश्वर ने उस भूमि में परमेश्वर ने उपजाऊ भी किया. But what is our condition? Are we turning strangers to the Lord? Are we growing sour grapes to the Lord? We have to examine ourselves. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన దేవునికి కారు ద్రాక్షాలు కాసే వారంగా ఉంటా ఉన్నామా, దేవునికి దూరస్థలమైన వారంగా ఉంటున్నామా? మరి మన పరిస్థితి ఎలా ఉంది, మనం పరీక్షించుకోవాలి. और हमारी जो परिस्थिति है किस तरह से हमको जांचना है कि क्या हमारे जीवन में निकम्मे दाखरसा है कि हमारे परमेश्वर से क्या हमारा जीवन दूर वाला जीवन है, कि हमको इस तरह का हमको जांचना परखना बहुत जरूरी है. If you are bearing good fruits, the Lord will prune us and He will take care of us. ఒకవేళ మంచి ఫలాలు ఫలించేవారని అయితే దేవుడు మనలో ఉన్నటువంటి చెడు ఆ యొక్క కొమ్మలను తీసివేసి దేవుడు మనల్ని చక్క చేసేవాడుగా ఉన్నాడు. और हम अच्छे फल लाने वाले हैं, तो जो भी हमारे जो जीवन में बुरी चीज़ों को परमेश्वर उसको हटा के परमेश्वर हमारे जीवन को भलाई करते हुए आगे ले जाएगा. May the Lord bless this portion. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष देने पाए. So we thank God for the word of God. దేవుడిచ్చినటువంటి వాక్యానికే దేవునికి ఎంత వందనములైనా. और परमेश्वर ने जो वचन दिया उसके लिए परमेश्वर का धन्यवाद हो. Let's take a promise for this week, then we'll pray and close with benediction. ఈ యొక్క వారం కొరకే వాగ్దానం తీసుకొని మన ఆశీర్వచన చేత ముగించుకుందాం. इस सप्ताह का हम
प्रतिज्ञा लेके हम इस सेवकाई को हम समाप्त करेंगे। Isaiah chapter 60, verse 22. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. यशायाह उसका 60 अध्याय उसका 22 वचन। A little one shall become 1,000, and a small one a strong nation. I, the Lord, will hasten it in his time. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాను నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. छोटे सा छोटा 1000 हो जाएगा और सब निर्बल एक सामर्थ जाति बन जाएगा। मैं यहोवा हूँ, ठीक समय पर यह सब का कुछ शीघ्र से पूरा करूँगा। In his own time, with his desire, he may make us to be a strong people, make us to be a multiple people in his sanctuary. కాబట్టి ఆయన యొక్క సొంత సమయంలో దేవుడు మరి బలమైనటువంటి జనంగా, మరి అంతేకాకుండా మరి ఎంతో గొప్ప జనంగా ప్రభు మనల్ని చేయను గాక. और परमेश्वर उनके स्वयं के समय में परमेश्वर उनकी जन को सामर्थ्य देने पाए और हजारों में परमेश्वर उसको बढ़ाते होने पाए। Let's pray and close with benediction. ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे। Our gracious God, Heavenly Father, we thank you for this precious day. ప్రేమగల తండ్రి, ఇచ్చినటువంటి శ్రేష్టకరమైన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. प्रेमी दयालु पिता परमेश्वर, जो ने अपने श्रेष्ठ दिन दिया उसके लिए आपको धन्यवाद देते हैं। We thank you for your Lord words this day, that we could able to worship you in spirit and truth. ప్రభా, ఈ దినం మా ముందుకు తీసుకొచ్చినటువంటి వాక్యానికి నీకు వందనాలు. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీకు చూపిన కృపకై వందనాలు. हे पिता, आपने प्रभु जी हमारे आराधना के समय में प्रभु जी वचन जो ले आया उसके लिए धन्यवाद। और प्रभु जी आराधना को प्रभु जी आत्मा और सच्चाई के साथ हम आराधना की, उसके लिए आपको धन्यवाद देते हैं। Help us to bear good fruit which desires of our Lord. ప్రభా, మా ప్రభు కోరుకునేటువంటి ఆ యొక్క మంచి ఫలాలు ఫలించే వరంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. और हमारे परमेश्वर जो चाहता है पिता परमेश्वर, जो अच्छी जो फल हम जो हमारे जीवन में पाने के लिए हमें सहायता कर। These days we are struggling, oh Father. Help us in these days also we may draw closer unto you. ప్రభా, ఈ యొక్క దినాల్లో మరెంతో మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభా, మీరే సహాయం చేయండి. ఈ పరిస్థితులన్నింటిలో మీకు సమీపంగా మేము రావడానికి సహాయం చేయండి. हे पिता, ये जो अभी के समय कष्ट के समय में प्रभु जी परिस्थितियों में प्रभु जी आपके समीप का आने वाला जीवन हमारा जीवन होने पाए। You saw the people of Israel when they were bondage. You had a plan to remove them, that bondage, and the same plan you are working on behalf of us. You are going to do it for us. కాబట్టి ఏ రీతిగా ఆ యొక్క ఇజ్రాయెల్ పట్ల గొప్ప ప్రణాళిక మీరు కలిగి ఉన్నారో, ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడే ప్రభా వారి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అటు రీతిగా ప్రభా వారి పట్ల మీరు చేస్తూ వచ్చారు. మా జీవితంలో కూడా మీకున్నటువంటి ప్రతి ఆలోచనకై, మరి మీరు చేయబోయే ప్రతి విషయానికై మీకు వందనాలు. जिस तरह से परमेश्वर पिता इसराइल की जो प्रजा प्रभु जी दासा उसमें जिस तरह से आपने बचाया प्रभु जी, जितनी अच्छा प्रभु जी आपने आपका जो विचार है प्रभु जी, वो विचार प्रभु जी हमारे जीवन में भी प्रभु जी आप पूरा कीजिए। Your faithfulness may continue. ప్రభా, మీ యొక్క నమ్మకత్వాన్ని మా జీవితంలో కొనసాగింపజేస్తున్నారండి. और प्रभु जी आपकी जो भरोसा है प्रभु जी हमारे जीवन में प्रभु जी पूरा कीजिए। Bless all our dear ones, those who watched and those who are going to watch. ప్రభా, ఎవరైతే ఈ యొక్క మరి నేను ఆన్లైన్ సేవను ప్రభా మరి వీక్షిస్తూ వచ్చారో వారిని ఆశీర్వదించండి. ఎవరైతే దీన్ని చూడబోతా ఉన్నారో రాని దినంలో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. और जो लोग पिता परमेश्वर या ऑनलाइन के सेवकाई को देख रहे हैं उनको आशीष दें पिता परमेश्वर। आगे वाले समय में प्रभु जी जो देखने वाले हैं उनको भी प्रभु जी आप आशीष दीजिए। At this time we pray for sick and suffer people, those who are Lord grieving, for them also God may comfort them. ప్రభా, ఎవరైతే ప్రభా అనారోగ్యం చేస్తున్నారో బాధలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి, బలపరచండి. हाँ, ये पिता जो प्रभु जी दुर्बल है प्रभु जी, वो प्रभु जी कष्ट में है प्रभु जी, उनको प्रभु जी आप प्रोत्साहन दे पिता परमेश्वर, और उनको प्रभु जी उनके जीवन में शांति दीजिए। As we look unto you for this convocation time, God may grant a beautiful, wonderful time to be, Lord, found at thy presence. ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలు రానున్న దినాల్లో మేము కలిగి ఉండాలని కోరుతుండగా ఈ దినాలు మరెంతో ఆశీర్వకరంగాను నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. हे पिता पवित्र महासभा के लिए प्रभु जी हम सेवकाई होने के लिए हम चाह रहे हैं प्रभु जी, आपके लिए प्रभु जी आनंद भरी जीवन होने पाए, इसके में आप प्रभु जी आप सहायता कीजिए। Prepare our hearts and mind and soul to receive your word. ప్రభా, మరి మా యొక్క మరి హృదయాలను మనసులను ప్రభా మరి మీరు సిద్ధపరచండి. తద్వారా మీ యొక్క వాక్యాన్ని మేము దాన్ని తీసుకోవడానికి స్వీకరించడానికి సహాయం हे చేయండి. पिता हमारे मनों को हमारे हृदय को प्रभु जी तैयार करके, ताकि प्रभु जी जो वचन प्रभु जी हमारे जीवन में आप बोलना चाहते हैं हम प्रभु जी अच्छी तरह से प्रभु जी उसको स्वीकार कर पाए। Let your care and blessings, comfort may rest and abide with every one of us. ప్రభా, మీ యొక్క కరుణ, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క ఆదరణ మా యొక్క ప్రతి ఒక్కరితో ఉండును గాక. हे पिता आपकी जो आशीष है प्रभु जी हमारे प्रत्येक व्यक्तियों के साथ होने पाए। Thank you, Lord, for hearing and answering our prayer.
ప్రభా మా ప్రార్థనలు విన్నందుకు మీకు వందనాలు. हे पिता, आपने हमारी प्रार्थना सुनी, उसके लिए आपको धन्यवाद देते हैं. We ask in the name of Lord and Savior Jesus Christ. ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ इस తండ్రి. छोटे से बिंदु प्रभु यीशु मसीह नाम से मांगते हैं. Amen. ఆమేన్. The grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Ghost rest and abide with us both now and forevermore. ఆమేన్. ఆమేన్.